ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అశక్యశ్చేత్ ప్రతీకారః విషాదస్యాత్ సతామసః. క్రోధాదిషు మహర్దుఃఖం సుఖశంకాపి దూరతః. రజోగుణం వల్ల తెలిసేటువంటి ఘోర వృత్తులు కానీ, తమోగుణం వల్ల సంక్రమించేటువంటి మూఢ వృత్తులు కానీ అవి దుఃఖహేతువులు అవుతూ ఉన్నాయి అనేది చూసాం గత వారం. అంటే దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని అర్థం. దుఃఖానికి కారణమవుతూ ఉన్నాయి. దుఃఖహేతువులు అంటే దుఃఖానికి కారణమవుతూ ఉన్నాయి. కాబట్టి అటు ఘోర వృత్తులైన మూఢ వృత్తులైన రజోగుణ సంబంధమైన తమోగుణ సంబంధమైన కోరికను కల్పిస్తాయి గనక, అంటే రజోగుణానికి సంబంధించినటువంటి కోరికలు కదిలినప్పుడు దాన్ని ఘోర వృత్తులు అంటూ ఉన్నాము. తమో గుణానికి కలిగినటువంటి సంబంధించినటువంటి కోరికలు కలిగినప్పుడు దాన్ని మనం మూఢ వృత్తులు అంటున్నాం. అంతే తేడా. కానీ రెండిట్లో కూడా కోరికలు ఉన్నాయి. ఇవి ఘోర వృత్తులు, అవి మూఢ వృత్తులు, అంతేగాని కోరికలు. ఎందుకు దుఃఖహేతువులు అవుతున్నాయి అంటే, మనం మొన్న చూసింది, కోరిక ఎప్పుడైతే కదులుతూ ఉందో ఏదో తీరాలి అనేటువంటి ఒక వాంఛ, ఏదో నెరవేరాలి అనేటువంటి ఒక అభిలాష, ఇవన్నీ కోరికను కదిలిస్తూ ఉన్నాయి గనక, కోరిక గనక కదిలింది అంటే ఒక ఆందోళన బయలుదేరింది అని అర్థం. అంటే నేను ఏదైతే పొందాలి అనుకుంటూ ఉన్నానో అది పొందగలనా లేదా, అది సాధ్యపడుతుందా కాదా, ఒకవేళ సాధ్యపడితే ఎలా ఉంటుంది, సాధ్యపడకపోతే ఎలా ఉంటుంది, సాధ్యపడనప్పుడు మరేం చేయాలి, ఈ ఆందోళన ప్రతి మనిషి యొక్క ఆంతర్యంలో కదులుతూ ఉంటుంది. కాబట్టి కోరిక కదిలింది అని అంటేనే ఒక ఆందోళన బయలుదేరింది అని అర్థం.
అది అసాధ్యశ్చేత్, ఒకవేళ కనుక అది సాధించలేకపోతే తద్ వివర్ధతే, ఆ దుఃఖం ఇంకా పెరుగుతూ ఉంది. కాబట్టి మొట్టమొదట అది నాకు కావాలి అనేటువంటి వాంఛ, కోరిక, అభిలాష ఎప్పుడైతే మనసులో ఉత్పన్నమైందో ఆ తర్వాత అది కావాలి అని అనుకోవడం వల్ల ఆంతర్యంలో అలసడి ప్రారంభం అవుతుంది. అది తీరుతుందో లేదే అనేటువంటి ఆందోళన ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ కనుక అది తీరకపోయింది అని అంటే తద్ వివర్ధతే, అంటే ఉన్నదానికంటే కూడా ఇంకా ఆందోళన ఎక్కువైపోతుంది. ఒక దశలో అది క్రోధంగా కూడాను పరిణమిస్తుంది. అంటే అసాధ్యమైపోయినప్పుడు, మనం పొందలేనప్పుడు, ఇలా పొందలేకపోవడానికి కారణాలు ఏంటో అవి అసాధ్యానికి అవి కారణమైనవి గనక సాధించలేకపోవడానికి ఆ విషయాల మీద, ఆ వ్యక్తుల మీద, ఆ పరిస్థితుల మీద ఏదో మనలో ఒక క్రోధం అనేటువంటిది బయలుదేరుతుంది. అంటే ఈ వ్యక్తి వల్లనే నేను పొందలేకపోయాను, ఈ కారణం వల్ల నేను పొందలేకపోయాను అని హేతువు ఏదైతే ఉందో, దుఃఖ హేతువుగా ఏదైతే ఉందో దాని మీద మనకు క్రోధం ఉత్పన్నం అవుతూ ఉంది. ఒకవేళ ఇదే క్రోధం ప్రతికూలమైనప్పుడు, అది క్రోధాదిషు మహద్దుఃఖం సుఖశంకాపి దూరత, ఇప్పుడు ఇది ద్వేషంగా కూడా పరిణమించేటువంటి అవకాశం ఉంది. క్రోధం అనేటువంటిది ప్రతికూల పరిస్థితుల్లో ద్వేషంగా ఉంది. కాబట్టి ఈ క్రోధాలు, ద్వేషాలు ఇవన్నీ కూడాను మహద్దుఃఖం, మహత్ దుఃఖం, గొప్ప దుఃఖాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దుఃఖం మధ్యలో సుఖించడం అనేది, సుఖపడడం అనేటువంటిది అది సుదూరంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే మనకు అందుబాటులో ఉండేటట్టుగా లేదని అర్థం. సుఖ శంకాపి దూరత, అసలు ఈ సుఖం అనేటువంటిది నాకు కలుగుతుందా కలగదా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇంతవరకు చూసాం. అంటే ఘోర వృత్తులు క్లియర్గా పెట్టుకోండి మనసులో. రజోగుణం వల్ల ఏర్పడినటువంటి ఘోర వృత్తులు కానీ, తమోగుణానికి సంబంధించినటువంటి మూఢ వృత్తులు కానీ, వాటి వల్ల మనకి ఏ కోరిక అయితే జనిస్తూ ఉందో ఆ కోరిక తీరుతుందో లేదో అనేటువంటి ఆందోళన మన మనసులో ప్రారంభం అవుతుంది. అలా ప్రారంభమైన తరువాత ఒకవేళ కనుక అది తీరకపోతే అది తీవ్ర దుఃఖానికి దారితీస్తూ ఉంటుంది. ఒక దశలో దానికి ప్రతిబంధకం ఏవైతే ఉన్నవో ఆ ప్రతిబంధకాలే హేతువులుగా తెలుస్తూ ఉన్నాయి కనుక, దుఃఖ హేతువులుగా తెలుస్తూ ఉన్నాయి కనుక వాటి మీద క్రోధం జనిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో ద్వేషం కనపడుతుంది. వీటన్నిటి మధ్య, ఈ కామ క్రోధ ద్వేషాదుల మధ్య సుఖం అనేటువంటిది మనకు అందనటువంటి దూరానికి చేరిపోయింది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ కోరిక తీరితే, అది కోరిక తీరకపోవడం వల్ల ఆందోళన, కోరిక తీరకపోవడం వల్ల దుఃఖం, ఈ బాధలు, క్రోధాలు ఇవన్నీ కూడాను కోరిక తీరకపోవడం వల్లనే కలిగింది. ఒకవేళ కోరిక తీరిందనుకోండి, ఏదైతే మనం కోరుతూ ఉన్నామో అది తీరినప్పుడు ఘోర వృత్తి కానీ, మూఢ వృత్తి కానీ ఏర్పడే అవకాశం ఉందే? లేదు. ఆందోళనకు అవకాశం లేదు కదా. ఎందుకని? ఆశించింది జరిగిపోయింది, ఇంకా ఆందోళనకు అవకాశం లేదు. ఆందోళనకు అవకాశం లేదు గనక ఘోర వృత్తులు కానీ, మూఢ వృత్తులు కానీ తలెత్తే అవకాశం లేదు. కాబట్టి కామం విషయంలో ఎట్లాగైతే ఉందో, క్రోధం విషయం కానీ, రాగం విషయం కానీ, ద్వేషం విషయం కానీ, వీటన్నిటిలో కూడాను ఎంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికి కూడాను మనలో ఆందోళన లేకుండా పోతా ఉంది. ఒకవేళ కోరిక తీరితే నెక్స్ట్ కామ్యలాభే హర్షవృత్తి శాంతా తత్ర మహత్సుఖం భోగే మహత్తరం లాభ ప్రసక్తావీషదేవహి. కామ్య లాభే అంటే కామ విషయం, కామ్య. కామ్య అనేదానికి కామః అనడానికి తేడా ఏమిటంటే, కామః అంటే కోరిక. ఏ విషయంలో కోరిక? ఏం కావాలి మనకు? మనకు ఏదైతే కావాలనో ఈ కోరికకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది కామ్య విషయం, అంతే, ఇంకేమీ లేదు. కామ్య విషయం. కామ్యం అంటే కామ విషయం అని అర్థం, ఇంకేం లేదు. ఏదైతే మనం కోరుకుంటూ ఉన్నామో అది లాభే, కామ్య లాభే. కాబట్టి మనకు కామ విషయం ఏదైతే ఉందో, అంటే మనం కోరుకునేటువంటి వస్తువు కాదు, విషయం కాదు, సన్నివేశం కాదు, వ్యక్తి కాదు, ఏదైతే ఉందో అది లాభే, లాభే సతి. అది ఎట్లా అర్థం చేసుకోవాలి? లాభే సతి. ఎప్పుడైతే ఆ కోరిక తీరిందో,
లాభే సతి అంటే వాంఛ నెరవేరిందో అని అర్థం. వాంఛా విషయం తీరడం జరిగిందో. హర్షవృత్తి, హర్ష సుఖం, హర్ష అంటే సుఖం. కాబట్టి ఇప్పుడు వృత్తి విశేషం ఏ విధంగా ఉందంటే, వృత్తి విశేషం హర్షవృత్తి, సుఖవృత్తి విశేషం. కాబట్టి దీనివల్ల నాకు సుఖం కలిగింది అని అనుకుంటూ ఉన్నాడే, ఇది సుఖవృత్తి విశేషం. ఇది శాంత. సా అది సాత్వికానికి సంబంధించింది కాదు, సత్వగుణ ప్రధానమైంది కాదు. అది ఏ వృత్తి అవుతుంది? శాంత వృత్తి అవుతుంది. కామ్యలాభే హర్షవృత్తి తద్వృత్తి సా సా శాంత, అది శాంతవృత్తి అని అనిపించుకుంటుంది. తత్ర అస్మిన్ విషయే, తత్ర అక్కడ మహత్ సుఖం, గొప్పదైనటువంటి సుఖం కలుగుతుంది. గొప్ప సుఖం కలుగుతుంది. ఎందుకని? కోరిక తీరింది గనక. కాబట్టి మనం ఆశించినటువంటిది తీరినప్పుడు, కోరిక తీరినప్పుడు సుఖం కలుగుతుంది. సుఖం దేనికి సంబంధించిందంటే అది ఘోరవృత్తి కాదు, మూఢవృత్తి కాదు గనక శాంతవృత్తికి సంబంధించింది. సా శాంత, అది శాంతవృత్తి. తత్ర మహత్ సుఖం, మహత్ సుఖం, గొప్పదైనటువంటి సుఖం కలుగుతూ ఉంది. కోరిక తీరడం వల్ల సుఖం కలుగుతుంది. భోగే, ఆ కామ విషయం ఏదైతే ఉందో అది భోగే. భోగే అంటే అనుభవించడం జరిగితే. మొదట మనం కోరికని ఊహిస్తూ ఉన్నాం, ఇది జరగాలి అనుకుంటున్నాం, అది జరిగినప్పుడు మనకు సుఖం కలుగుతూ ఉంది. దాన్ని అనుభవించినప్పుడు భోగే మహత్తరం. ఇంతకుముందు మహత్ సుఖం సెకండ్ లైన్. థర్డ్ లైన్కి వచ్చేటప్పటికి భోగే మహత్తరం అంటే తరతమ భేదాలు తెలుస్తూ ఉండే. డిగ్రీస్ ప్లీజ్, తరతమ భేదాలు తెలుస్తూ ఉండే, కంపారిజన్. కనుక తత్ర మహత్ సుఖం భోగే, దాన్ని అనుభవించినప్పుడు మహత్తరం. అది మహత్ సుఖం, ఇది మహత్తరం. అది గొప్పది, ఇది దానికన్నా గొప్పది. లాభ ప్రసక్త విషదేవహి, లాభ ప్రసక్త అక్కడేమనాలి? వి వచ్చిందే. ఎగ్జాక్ట్లీ. లాభ ప్రసక్తౌ ఈషదేవ హి, లాభ ప్రసక్తౌ ఈషదేవ హి. లాభ ప్రసక్తౌ అంటే ఇది పొందడము కాదు, సాధించడము కాదు, ఆ కోరిక తీరుతుందేమో. లాభ ప్రసక్తౌ, ప్రసక్తి కేవలం అది ఒకవేళ తీరుతుందేమో అనేటువంటి ఆలోచన కదిలితేనే ఈషదేవహి, ఈషదేవ సుఖం అస్తి, కొద్దిగా సుఖం కలుగుతుంది. క్లియర్? ఆర్డరు కింద నుంచి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక విషయాన్ని, ఒక కోరికని లాభ ప్రసక్తౌ, ఇది నాకు లభ్యమవుతుంది అనే ఆలోచన కదిలినప్పుడే ఈషదేవ సుఖం హి, అది కొద్దిగా సుఖం అప్పుడే కలిగిపోతుంది. ఏ విషయంలో అంతే. ఇది జరుగుతుందో జరగదో అనేటువంటి అప్పుడు మాత్రమే మనకు ఆందోళన. ఇది జరిగిపోతుంది అనే నిర్ణయానికి వచ్చామనుకోండి, అప్పుడే మనకు కొద్దిగా సుఖం కనపడుతుంది. చివరిది మొదట తీసుకుంటే బెటర్. కాబట్టి సుఖ ప్రసక్తి, అది నాకు జరుగుతుంది అనేటువంటి భావన ఏర్పడినప్పుడు సుఖ ప్రసక్తి. అది గనక లభ్యమైందా హర్షవృత్తి, మహత్సుఖం. ఒకవేళ ఆ లభ్యమైన దానికి మనం అనుభవించలేకపోవచ్చు కూడా, మరి అదొకటి. దాన్ని పొంది పోగొట్టుకోవచ్చు కూడా. కాబట్టి పొందింది అనుభవించినప్పుడు, అంటే పొందిన దానికి అనుభవానికి మధ్య గ్యాప్ లేకుండా పోయినప్పుడు, కనుక మనం పొందినప్పుడు సుఖం కలుగుతూ ఉంది. ఆ పొందిన దాన్ని అనుభవించినప్పుడు మహత్తరమైనటువంటి సుఖం కలుగుతూ ఉంది. కనుక కామః కామ్యలాభే సతి హర్షవృత్తి సుఖవృత్తి విశేషము. అంటే మనసులో వృత్తి విశేషం ఎట్లా ఉంది ఇప్పుడు? అది సుఖవృత్తి విశేషమై ఉంది. తత్ర ఎక్కడ? ఆ వృత్తిలో సుఖవృత్తి ఎక్కడైతే ఉందో తత్ర ఆ వృత్తిలో మహత్సుఖం, గొప్ప సుఖం. కాబట్టి ఆ ఆలోచనలోనే మనకెంతో ఆనందం కనపడిపోతూ ఉంది. కాబట్టి అది లభ్యమైంది అన్నప్పుడు హర్షవృత్తి అంటే సుఖవృత్తి విశేషంలో సుఖం. అది
వృత్తి విశేషంలో ఏర్పడేటువంటి సుఖం. ప్లీజ్. భోగే అనుభవించడంలో మహత్తరం. కాబట్టి లభ్యమైనప్పుడు మనకు ఉండేటువంటి సుఖం, దాన్ని అనుభవించేటప్పుడు ఉండేటువంటి సుఖానికి డిఫరెన్స్ ఉంది. ఇది దానికన్నా అధికంగా ఉంది. భోగే మహత్తరం, భోగే మహత్తరం. కాబట్టి ఇది శాంతవృత్తి. శాంతవృత్తి హర్షవృత్తిగా ఉంది. హర్షవృత్తే మనకు అనుభవించినప్పుడు అధికమైనటువంటి సుఖాన్ని ఇస్తూ ఉంది. అసలు ఇంతెందుకండి, కేవలం దాని యొక్క ప్రసక్తి, అది లభ్యమవుతుంది అనేటువంటి ఆలోచన రాగానే మనకు సుఖం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. ఇది విషయం. అంటే పూర్వం ఉండేటువంటి ఆందోళన తగ్గింది. ఫస్ట్ పాయింట్. పూర్వం ఈ కోరిక తీరుతుందో లేదో, నేను ఒక ఇంటర్వ్యూ పోతున్నాను, ఆ ఉద్యోగం నాకు వస్తుందో లేదో, నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాను, గాఢంగా ప్రేమిస్తూ ఉన్నాను, పెళ్లి చూపులు పోతున్నాము, జరుగుతుందో లేదో. సీ ద పాయింట్. ఇది ఆందోళన. అంటే ఇక్కడికి కోరిక తీరినట్టుగా కానీ, కామ్య విషయం మనకు లభ్యమైనట్టు కానీ రూఢి లేదు. కాబట్టి ఇది దుఃఖానికి, ఆందోళనకి కారణం అవుతుంది. ఇదే ఆందోళన కోరిక నెరవేరిన తరువాత మనకు ఉండదు. ఎందుకని? కోరిక తీరుతుందో లేదో అనుకోవడం వల్ల ఆందోళన ఏర్పడింది కనుక, కోరిక తీరిపోయింది కనుక, కామ్య లాభే హర్షవృత్తి. ఇంకా ఆందోళన లేదు, సుఖవృత్తి విశేషంగా తెలుస్తూ ఉంది. ఈ విధంగా సుఖాల్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ప్లీజ్. ఈ శ్లోకం వరకు రెండే, అది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ బాగా తెలుస్తుంది. ఎప్పుడైతే మహత్ అని, మహత్తరం అన్నాడో, ఇంకా మహత్తమం కూడా ఉండాలి అనేది ఇన్ఫరెన్స్. బహుశా నెక్స్ట్ శ్లోకాలు వస్తుందేమో, ఇప్పుడు మనకు అనవసరం. ఎందుకంటే తరతమ భేదాలు అంటారు కదా మీరు, తరతమ భేదాలు. ఇది మహత్ సుఖం, ఆ తరువాత మహత్తర సుఖం, తరువాత మహత్తమ సుఖం. ఇప్పుడు ఈ రెండు తెలిసిపోయినాయి మనకు. అయ్యా, ఏదైతే మనం కోరుకుంటూ ఉన్నామో అది కనుక మనకు లభ్యమైందంటే హర్షవృత్తి. భోగే మహత్ సుఖం, మహత్తర సుఖం, మహత్తర సుఖం. ఇది ఆనందంలో దేని కిందకు వస్తుంది? నిత్యానందమా, అనుభవానందమా? అనుభవానందం. ఎందుకని? ఆ ప్రత్యేకమైనటువంటి వృత్తి విశేషం నీకు సుఖాన్ని ఇచ్చింది. మళ్ళీ మారిందనుకోండి, అది అలా. నాకు ఆ వస్త్రం కావాలి అని కోరిక వచ్చిందనుకోండి, ఆ వస్త్రం కనుక లభ్యమైతే సుఖం కలుగుతుంది. ఆ తరువాత అది అయిపోయింది, నేను లడ్డు తింటే బాగుండు అనుకున్నాడు అనుకోండి, అక్కడ కూడా అది లభ్యమైతే సుఖం. కానీ ఆ సుఖానికి ఈ సుఖానికి తేడా ఉంది, డిఫరెన్స్. నాకు ఆ పెళ్లి జరిగితే బాగుండు, సుఖ విశేషం. లభ్యమైతే ఈ మూడిట్లో తేడా కనపడతా ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే కోరికలు నెరవేరుతూ ఉంటాయో, ఎక్కడెక్కడైతే కోరికలు తీరుతూ ఉంటాయో అక్కడ మనకు సుఖం కలుగుతూ ఉంటుంది. ఇది సుఖం అంటే ఏమిటంటే వృత్తి విశేషం, ఆలోచనలో తెలిసేదే. కాబట్టి మన మనసులో ఉండేటువంటి ఆలోచన వృత్తి ఏదైతే ఉందో అందులో వృత్తి విశేషంగా తెలిసేటువంటి సుఖము. వృత్తులు భేదాలు ఉన్నాయి గనక, వృత్తులకు సంబంధించినటువంటి అనుభవాల్లో కూడా భేదాలు ఉన్నాయి గనక, ఈ అనుభవాలు పంచేటువంటి సుఖాల్లో కూడా భేదాలు ఉన్నాయి గనక, కాబట్టి అన్ని సుఖ వృత్తులే అయినా, అన్ని శాంత వృత్తులే అయినా, అన్ని సాత్వికమైనవే అయినప్పటికీ కూడాను తరతమ భేదాలు తెలుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడాను మనం అనుభవించేటువంటి వృత్తి విశేషాలే గనక అనుభవానందము. ఏంటిది? నిత్యానందం కాదు. ఎందుకని నిత్యానందం కాదు? ఒక సుఖాన్ని అనుభవించేసిన తర్వాత మళ్ళీ రెండవ సుఖం వస్తుంది. ఆ సుఖం ఈ సుఖం కాకపోవడం చేత దాని యొక్క వృత్తి విశేషం వేరే, దీని యొక్క వృత్తి విశేషం వేరే. అందుకని ఇవన్నీ కూడాను సుఖాలే కానీ అనిత్యమైనటువంటి సుఖాలు. ఫస్ట్ ఆ పాయింట్లో పెట్టుకోండి. ఇవి అనిత్యమైనటువంటి సుఖాలు. ఎందుకు అనిత్యం? నిత్యంగా లేవు గనక, ఎప్పుడూ లేదు గనక. కాబట్టి ఒక కోరిక తీరిన తర్వాత ఏ సుఖమైతే మనకు కలిగిందో అదే సుఖం నిరంతరంగా నిర్విఘ్నంగా గనక కొనసాగిందంటే అప్పుడు అది నిత్య సుఖంగా ఉంటుంది. అట్లా లేదు, ఆ సుఖం పోతూ ఉంది. ఆ తరువాత కొంతకాలం సుఖం లేని వాళ్ళుగా కూడా ఉన్నాము, ఒక్కొక్కసారి దుఃఖం కలిగే వాళ్ళుగా కూడా ఉన్నాం. మళ్ళీ మారిపోతూ ఉంది. ఎందుకని? సత్వగుణం వల్ల ఏర్పడినటువంటి శాంత వృత్తి ఇది. అట్లా కాకుండా మళ్ళీ ఇంకో ఘోర వృత్తి కనుక వచ్చిందంటే, లేదా ఒక మూఢ వృత్తి కనుక వచ్చిందంటే మళ్ళీ ఆందోళన ప్రారంభమైపోతూ ఉంది. ఎప్పుడైతే ఆందోళన ప్రారంభం అవుతా ఉందో ఈ సుఖవృత్తి దెబ్బతింటా ఉంది. అందువల్ల వస్తూ పోతూ ఉన్నాయి, ఆగమాపాయన వస్తూ పోతూ ఉన్నాయి కనుక ఇవి అనిత్యమైనటువంటి సుఖాలు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఇట్ ఇండికేట్స్
ఏ కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ హ్యాపీనెస్. కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ హ్యాపీనెస్. సుఖాలే కానీ ఒక్కొక్క సుఖానికి తేడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి నిత్యానందం ఏదైతే ఉందో, జస్ట్ లిసన్, నిత్యానందం ఏదైతే ఉందో అది ఇటువంటి అనుభవానందం కాదు. ఎందుకని అనుభవానందం కాదు? అనుభవానందం వస్తూ పోతూ ఉంది, ఎప్పుడూ లేదు. నిత్యానందం అనేది వచ్చిపోయేది కాదు. కాబట్టి అనుభవానందము ఒక కాలానికి సంబంధించింది, నిత్యానందము కాలాతీతమైంది. ఎందుకని? సర్వకాలాల్లో ఉండడం చేత. ప్లీజ్. కానీ కొద్దైనా గొప్ప అయినా సరే కోరిక తీరినప్పుడు కొద్ది సుఖం అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. సో ది సెన్స్ ఆఫ్ జాయ్ ఈజ్ దేర్. అందువల్ల శాంతవృత్తి. కాబట్టి కామ్యలాభే హర్షవృత్తి, అది సా శాంత. తత్ర ఆ వృత్తిలో మహత్సుఖం, భోగే అనుభవించడంలో మహత్తరం, లాభ ప్రసక్త విషదేవహి. లాభ ప్రసక్తౌ కేవలం అది నాకు లభ్యమవుతుంది అన్నప్పుడే ఈషదేవహి కొంత సుఖం మనకు కనపడిపోతా ఉంది. దీన్ని శాస్త్రంలో ప్రియ, మోద, ప్రమోద వృత్తులు అంటారు. ఇవన్నీ వృత్తులు కదా, సుఖ వృత్తులు. ఈ సుఖ వృత్తులు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి ప్రియ వృత్తి, రెండవది మోద వృత్తి, మూడవది ప్రమోద వృత్తి. వీటికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ప్రియం మనకి ఏదైతే ఇష్టంగా ఉందో, చూడండి తమాషా, మనం ఏదైతే కోరుతూ ఉన్నామో, మనకి ఏదైతే ఇష్ట వస్తువుగా ఉందో దాన్ని చూడగానే మనకు సుఖంగా ఉంటుంది. ఎందుకని? అది మనం ఆశిస్తున్నాం కనుక. చూడగానే సుఖం కలగచ్చు, కానీ అది కనుక లభ్యమైంది అంటే సుఖం పెరుగుతుంది. లభ్యమైన తర్వాత కూడాను దాన్ని అనుభవించడం జరిగినప్పుడు ఇంకా అధికమవుతుంది. అంతవరకే ఈ శ్లోకంలో. ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పెళ్లి చూపులు అన్నాను కదా, ఉద్యోగం అన్నాను కదా. అబ్బాయిని నేను ఇష్టపడ్డాను, లేదా అబ్బాయిని నేను ఇష్టపడ్డాను, అతనే నాకు కావాలి. నిజమే. ఏమో అతను ఒప్పుకుంటాడో లేదో, నేను ప్రేమించాను, ఆమె ఒప్పుకుంటుందో లేదో. తీరా వీళ్ళు తల్లిదండ్రులు కలిసి పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి, ప్లీజ్, అప్పుడు ఆందోళన ఉంటుంది. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆందోళన ఉంటుంది. తీరా పెళ్లి చూపులకు వెళ్ళి కూర్చొని అమ్మాయిని అబ్బాయి చూసి మాట్లాడుకొని నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం అనుకున్న తరువాత అదేంటది? ప్రియవృత్తి. అదేంటది? ప్రియవృత్తి. అది సుఖాన్ని ఇస్తుందే, దుఃఖాన్ని ఇస్తుందే? చెప్పండి. చేసుకున్నది మీరు, నేను చెప్పేదే కదా. ప్రియవృత్తి. ప్రియవృత్తి అంతవరకు మాట్లాడుకున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు డిసైడ్ చేయాలి అంటే పెళ్లి చూపులతో కాదు, నిశ్చితార్థం జరగాల, కన్ఫర్మ్ జరగాలి. కన్ఫర్మ్ చేశారనుకోండి, నిశ్చితార్థం కూడా జరిగిపోయింది అనుకోండి, ప్రియవృత్తి మోదవృత్తిగా మారింది అని అర్థం. అంటే ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు పెళ్లి చూపుల్లో ఉన్నటువంటి సుఖం వేరే, ఇద్దరు ఇష్టపడ్డారు, తల్లిదండ్రులు కూడా ఇష్టపడ్డారు, నిశ్చితార్థం జరిగిపోతుంది అనుకునేటప్పుడు ఉండే సుఖం వేరే. ఆ 2 సుఖాలే, కానీ డిఫరెన్స్ ఉందా లేదా అంటున్నా. ఇక మాంగళ్యం తంతు నాకు వస్తే అది ప్రమోద, అంతే డిఫరెన్స్, ఇంకేం. కాబట్టి ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతామో లేదో ఉద్యోగం వస్తుందో రాదని ఇంటర్వ్యూకి పోతాడు చూచారా. తీరా ఇంటర్వ్యూ కార్డు వస్తే చాలు. ఇంటర్వ్యూ కార్డు వచ్చిందనుకోండి ప్రియ, అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందనుకోండి మోద, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు అనుకోండి ప్రమోద. చాలా ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ కావాలా? కాబట్టి ఈ ప్రియ, మోద, ప్రమోద అనేటువంటి వృత్తులతో కలిసి ఉంటుంది ఇది. కానీ ఇవి అనుభవానందాలు. అనుభవానందాలంటే అనిత్యమైనటువంటి ఆనందాలు, అంటే వస్తూ పోతూ ఉండేటువంటివి. ఉంటాయి, ఎప్పుడు అలా ఉండవు, పోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఐరన్ బాల్ ఉందనుకోండి, ఇనుప గుండు, దాన్ని తీసుకెళ్ళి కనుక మనం అగ్నిలో వేస్తే అగ్నితప్తమైనటువంటి ఆ ఐరన్ బాల్ బాగా ఎర్రగా కాగిపోతుంది. దాంట్లో వేడి ఉంటుంది కదా, వెలుగు కూడా ఉంటుంది. అది వెలుతురుని ఇస్తూ ఉంటుంది, వేడిని కలిగి ఉంటుంది. ఇప్పుడు దాన్ని అలాగే పెట్టావనుకోండి, క్రమేపీ వెలుగు తగ్గుతూ ఉంటుంది, వేడి తగ్గుతూ ఉంటుంది. ఒక దశలో వెలుగు ఉండదు,
వేడి ఉండదు. ఇంకా కొద్ది దశలో మళ్ళీ దాన్ని మనం పట్టుకుంటే చల్లగా ఉంటుంది ఇనుపుగుండు. ఇది దీన్ని మనం థర్మోడైనమిక్స్లో ఎంట్రోపీ అనేది ఇదే. థర్మోడైనమిక్స్లో ఎంట్రోపీ అంటాం కదా, ఎంట్రోపీ అంటే ఇదే. అంటే ఒకటి ఒక స్థాయిలో ఉండి ఒక స్థితిలో ఉండి క్రమేపీ దాన్ని కోల్పోతూ వస్తుంది, ఒక దశలో లేకుండా పోతుంది. ఇది ఎంట్రోపీ అంటే. ఎక్కడైనా సరే మీకు సుఖాలు అని ఏవైతే మనం అనుభవిస్తూ ఉన్నామో, మన అనుభవాలకు సంబంధించినటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఆనందాలు ఏవైతే ఉన్నాయో, ఈ అనుభవానందాలన్నిట్లో కూడాను ఎంట్రోపీ ఉంది. కాబట్టి ఉన్నది ఎప్పుడు ఉండే అవకాశం లేదు, తగ్గుతూ ఉంది గనక దీనిని మనం మహత్సుఖం, మహత్తర సుఖం. కాబట్టి మహత్తర ఎప్పుడైతే ఉన్నదో మహత్తమం కూడా ఉండాలి. అదేంటి? నెక్స్ట్, మహత్తమం విరక్తౌతు విద్యానందే తదీరితం ఏవం క్షాంతౌ తథౌదార్యే క్రోధలోభ నివారణాత్. మహత్తమం విరక్తౌతు, విరక్తౌతు మహత్తమం. విరక్తి వైరాగ్యం ఏదైతే ఉందో ఈ వైరాగ్యం అనేటువంటిది మహత్తమం. మహత్తమం మహత్ సుఖం చూచాము, కామ్యలాభే భోగే మహత్తరం, వైరాగ్యం మహత్తమం. ఇప్పుడు వైరాగ్యం దేని కిందకు వస్తుంది నాయన? శాంతవృత్తి కిందకు వస్తుంది. అంటే ఏ గుణం కిందకు వస్తుంది? సత్వగుణ ప్రధానంగా ఉంది. కాబట్టి అవి ఘోర మూఢవృత్తులు రెండూ కూడాను రజోగుణ తమోగుణాలకు సంబంధించినవి అయితే, సత్వగుణము కేవలం శాంతవృత్తితో ఉండేటువంటిది సత్వగుణం కనుక ఈ సత్వగుణంలో ఆల్రెడీ మనం బిఫోర్ వీక్ చూసాం, ఔదార్యము, శాంతి, వైరాగ్యం కదా. ఈ మూడు కలిస్తే ఇదిగో వైరాగ్యం నంబర్ 1. మహత్తమం విరక్తౌతు. కాబట్టి మహత్తమమైనటువంటి సుఖం ఏంటి అని అంటే వైరాగ్యం, విరక్తి. వైరాగ్యము అనేటువంటిది అంటే విరక్తి అనేటువంటిది అందరిలో ఉంటుంది. వైరాగ్యం అంటే ఏదో జడలు పెంచుకొని పోవడం, తిరగడం ఇట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. విరక్తి, విరాగస్య భావ వైరాగ్యం. విగత రాగ విరాగ, విరాగస్య భావ వైరాగ్యం. కాబట్టి విగత అంటే విడిచిపెట్టి ఉండడం, రాగం లేకుండా ఉండడం విగత రాగ, కోరిక లేకుండా ఉండడం విరాగ, విరాగస్య భావ వైరాగ్యం. ఆ విరాగ ఎవరో అతడి యొక్క భావమే వైరాగ్యము అని క్లియర్. కాబట్టి విరక్తవు, ఈ విరక్తి వైరాగ్యం అని ఎప్పుడైతే అన్నాడో, వైరాగ్యము, తృష్ణ, ఔదార్యము ఈ మూడు శాంతవృత్తులు సగుణ సేవన సత్వగుణానికి సంబంధించింది గనక మహత్తరం విరక్తవుతూ విద్యానందే తదీరితం. తత్ ఈరితం అది చెప్పబడింది ఎక్కడ? విద్యానంద ప్రకరణంలోనే చెప్పబడింది. మనం దాన్ని ఎగిరి వచ్చాం, విద్యానంద ప్రకరణాన్ని ఎగిరి విషయానంద ప్రకరణంలోకి వచ్చాము. దాంట్లో కూడా డిస్కస్ చేశానని రెఫర్ చేస్తున్నాడు, అంతే, ఇంకేం. నెక్స్ట్, ఏవం శాంతౌ, ఏవం ఈ విధంగా, ఇలాగే, లైక్ దిస్, శాంతౌ శాంతి కానీ, తథా అలాగే, ఔదార్యే ఔదార్యము జనరసిటీ. కాబట్టి ఏవం శాంతౌ ఔదార్యే క్రోధలోభ నివారణాత్. కాబట్టి వైరాగ్యం ఏ విధంగా అయితే శాంతవృత్తిగా సంబంధించిందో, సత్వగుణ ప్రధానమైనటువంటిదో, అట్లాగే శాంతి, ఔదార్యం కూడాను. ఎందుకని? ఈ మూడిట్లో ఎక్కడ క్రోధం లేదు, లోభం లేదు. అంటే ఇన్ఫరెన్స్ ఏంటో తెలుసా? కామం కూడా లేదు. కామం ఉంటేనే వస్తాయి ఇవన్నీ. కామం ఉన్నప్పుడు అది తీరకపోతే క్రోధంగా మారుతుంది. ఒకవేళ లభ్యమైతే దాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేనప్పుడు లోభంగా ఉంటుంది. కాబట్టి కామ లోభ నివారణాత్ అంటే ఇందులో కామము లేదు, మన క్రోధము లేదు, లోభము లేదు. క్రోధ లోభాలు ఎప్పుడైతే లేదో కామం కూడా లేదనేటువంటిది దాంట్లో తెలుస్తూ ఉంది. ఇది సుఖవృత్తి వైరాగ్యం కాదు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే దీంట్లో సుఖం ఉందండి, దీంట్లో కూడాను. ఎట్లాంటి సుఖం అంటే మహత్తమం, మహత్తమ సుఖం వైరాగ్యం.
కానీ దాని కిందకి తీసుకొని రావడానికి కాదు ఇది. అంటే వదిలిపెట్టాలి, దీన్ని వదిలిపెట్టాలి, దాన్ని వదిలిపెట్టాలి, దీని మీద నాకు రక్తి ఉంది, ఇష్టం ఉంది. ఆ రక్తి లేకుండా ఉండడం విరక్తి. దాని మీద రాగం ఉంది, విరాగ, విగత రాగ, దాని మీద రాగం లేకుండా ఉండడము. కాబట్టి ఇది నా కష్టాన్ని కల్పిస్తుంది, ఇది నాకు దుఃఖాన్ని కల్పిస్తుంది, కాబట్టి ఇది నాకు అవసరం లేదు అనుకునేది వైరాగ్యం గనక. కాబట్టి నేను వెళ్ళేటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఇవన్నీ నాకు ప్రతిబంధకాలుగా ఉన్నాయి కాబట్టి వీటి మీద నాకు వైరాగ్యం అని. అది కానే కాదు ఇక్కడ. ఎందుకంటే మొన్ననే చూసాం వైరాగ్యం అంటే ఏంటి సత్వగుణంలో అని. వైరాగ్యం అంటే ఉన్నదానిని ఉన్నట్లుగా అంగీకరించడం అంతే, ఇంకేం లేదు. ఇది నాకు వద్దు అని అన్నాడు అంటే దాన్ని చూసి భయపడతా ఉండాడు, అవసరం లేదు. కాబట్టి ఇక్కడ వైరాగ్యం అంటే ఏవైతే ఉన్నవో అవి అలా ఉన్నవి, అవి నాకు అవసరం లేదు అనేది తనకు తెలుసు. ఎందుకు అవసరం లేదు? తనకు కావాల్సింది ఒక్కటే, బ్రహ్మ పదార్థం, భగవంతుడు తప్ప, మోక్షం తప్ప రెండవది అవసరం లేదు. తదన్యత్ సర్వం మిథ్యేతి, ఇదంతా కూడా మిథ్యనే, దానికన్నా అన్యంగా తెలిసిందంతా మిథ్య అనేటువంటి జ్ఞానం సంపూర్ణంగా ఉంది కనుక ఆ వైపుకు వెళ్ళడు. కాబట్టి సుఖవృత్తి అనేది వైరాగ్యము అని అనుకోవడానికి లేదు, కానీ సుఖాన్ని దాటిపోవడం, సుఖాన్ని దాటిపోవడం. నాకు సుఖం వద్దు, క్లియర్గా అర్థం చేసుకోండి ఆయన. ఈ సుఖం నాకు వద్దు, విషయ సుఖాలు నాకు అవసరం లేదు అనడం వైరాగ్యం. ఎందుకు అవసరం లేదు విషయ సుఖాలు? ఏం కారణం ఏంటి అని అంటే, ఇవి అనిత్యానందాలు గనక, అనిత్య సుఖాలు గనక, ఇవి స్థిరంగా ఉండవు గనక, ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి గనక, ఇది కాలగతమై ఉంటాయి గనక ఇవి దాటిపోతాడు. వద్దు అనడం లేదు, ఉండేటివి ఉంటాయి, వాటినంతా వద్దు, ఆ ఎస్, నో, డూసు, డోంట్స్ ఇవన్నీ లేవు. జ్ఞానం విషయంలో ఒక్కటే. కాబట్టి ఏదైతే ఉందో నిత్య వస్తువు వెంటనే నేను పోతూ ఉన్నాను. ఆత్మా సత్యం, తదన్యత్ సర్వం మిథ్య. ఆత్మ ఒక్కటే సత్యం అనేటువంటిది, అదొక్కటే అభిలషించదగింది, అదొక్కటే నాకు కావాలి. ఇవి ఉన్నాయా? ఉండనివ్వండి, ఏమైంది? ఎన్నో ఉన్నాయి. కాబట్టి అతని మనసు దాన్ని దాటిపోయింది అని అర్థం. ఏవం ఇలాగే క్షాంతౌ, శాంతి, శాంతి అంటే ఏంటి? పరాపరాధ ప్రాప్తౌ, అది పరాపరాధ ప్రాప్తౌ అవిక్రియ. ఎగ్జాక్ట్లీ, అవిక్రియ. విక్రియ అంటే యాక్షన్, అవిక్రియ అంటే రియాక్షన్. పరాపరాధ ప్రాప్తౌ, ఇతరులు కనుక మనకి ఏదన్నా అపరాధం చేస్తే, అపకారం చేస్తే దాని విషయంలో అవిక్రియ అంటే రియాక్షన్ లేకుండా ఉండడం. నాకు ఇలా చేశాడు, నా బ్రతుకును పాడు చేశాడు, ఇది ఎందుకంటే ఎవరి బ్రతుకును ఎవరో పాడు చేయలేడు. ఇక్కడ ఏది ఎలా జరగాలనో అలా జరుగుతూ ఉంది. ఆ జరగడం వెనక నియతి, ఆర్డర్ ఉంది. సరేనా? కాబట్టి దీన్ని అర్థం చేసుకునేవాడు కనుక శాంతి. శాంతిలో ప్రధానంగా మీకు ఒక విషయం చెప్పాను, శాంతిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అరగంట చెప్పాను. దాంట్లో ఒకటేంటో తెలుసా? అకామిడేట్ చేస్తూ పోవడం ప్రతి ఒక్కడిని. ఇతడు ఇలా కాదు ఇలా ఉండాలి అనుకోడు ఎప్పుడు జ్ఞాని. జ్ఞానే కాదు, సత్వగుణ ప్రధానంగా ఉండేవాడు సాధకుడు. ఇతను ఇలా కాకుండా అలా ఉంటే బాగుండు, ఉండలేడు సార్. ఎందుకు ఉండలేడు? బ్యాక్గ్రౌండ్, నేపథ్యం అట్లా ఉంది. నేపథ్యానికి భిన్నంగా పోలేడు. కాబట్టి ఏది ఎలా ఉంటుందో దాన్ని అలాగే అంగీకరించడం ఏదైతే ఉందో అది శాంతిలో ప్రధానంగా వస్తూ ఉంది కనుక తనకు అపకారం చేసిన వాళ్ళ విషయంలో కూడాను రియాక్షన్ లేకుండా ఉంటాడు. తథా ఔదార్యే, ఇట్లాగే అతనికి ఔదార్యం కూడాను, జనరాసిటీ. ఎందుకని? లోభం లేదు. అది క్రోధ లోభ నివారణాత్. లోభం అంటే అన్నీ దాచిపెట్టుకోవాలి, ఇవన్నీ నాకే కావాలి, కానీ లేదు, అవసరం లేదు. ఎందుకని? నాకు కావాల్సిన ఇవి కాదు కనుక ఏదైనా సరే ఎవరికైనా సరే పంచిపెట్టగలిగేటువంటి గుణం సత్వగుణంలో ఉండేటువంటి వాడికి ఉంటుంది. ఇది ఔదార్యం. కాబట్టి కామ, క్రోధ, లోభ, ప్లీజ్, ఈ మూడు కూడాను మనకు ఘోర వృత్తుల్లో, మూఢ వృత్తుల్లో తెలుస్తూ ఉన్నాయి కొద్దో గొప్ప తేడాలతో. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు శాంత వృత్తిలో వైరాగ్యము, శాంతి, ఔదార్యము ఈ మూడే తెలుస్తున్నాయి కాదు. క్రోధ లోభ నివారణాత్, ఆ మూడు ఈ మూడిటి చేత తొలగించబడుతూ ఉన్నాయి. అవునా కాదా? చూడండి బాగా. వైరాగ్యం ఉంది, వైరాగ్యం ఉండేటువంటి వాడి కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? వైరాగ్యం చేత కోరికల్ని జయించిన వాడు అని అర్థం. కాబట్టి అతనిలో కోరికలు ఇక కదలడానికి అవకాశం లేదు. కారణం విరక్తి.
మహత్తమం విరక్తవుతూ మహత్తమం, ఇది మహత్తమమైనటువంటి సుఖం గనక దీన్ని అనుభవిస్తూ ఉండాడు కాబట్టి వైరాగ్యం చేత కామాన్ని జయించిన వాడు అయ్యాడు. అట్లాగే శాంతి ఏదైతే ఉందో అది సహనానికి, కేవలం సహనం కాదు, ఇది ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించేటువంటి అత్యుత్తమమైనటువంటి మహోన్నతమైనటువంటి స్వభావం ఇది అయి ఉండడం వల్ల శాంతి చేత ఏం జయిస్తూ ఉండంటే క్రోధాన్ని జయిస్తున్నాడు. క్రోధం కలిగే అవకాశమే లేదు. కాబట్టి వైరాగ్యం చేత కామాన్ని, శాంతి చేత క్రోధాన్ని, అంతే, క్లియర్. ఔదార్యం చేత లోభాన్ని. ఇట్లా కామ క్రోధ లోభాలు ఏవైతే ఉన్నాయో అవి నివారింపబడుతూ ఉన్నాయి టోటల్గా. క్రోధ లోభ నివారణాత్ ఏవం క్షాంతౌ తథా ఔదార్యే మహత్తమం విరక్తౌతు. ఇవి ఒక్క మాట చెప్పండి, ఈ సుఖం నిత్య సుఖమా అనిత్య సుఖమా? ఇది కూడా అనుభవానందమే కదా. వాటితో పోల్చినప్పుడు తేడాలు కనిపిస్తున్నాయి. కానీ ఘోర మూఢ వృత్తుల వల్ల కలిగేటువంటి మహత్ సుఖం, మహత్తర సుఖంతో పోల్చినప్పుడు ఇది మహత్తమంగా తెలుస్తుంది. కానీ వాస్తవానికి ఇది కూడా ఉండేది కాదు. ఇది కూడా నిరంతరం పోతూ వస్తూ ఉండేది, ఆగమాపాయన. అందుకని ఇవన్నీ కూడాను అనిత్యానందాలే కానీ నిత్యానందాలు కాదు. అందుకని ఇవి అనుభవానికి సంబంధించినటువంటి విషయాలు. ఎస్ అంటే ఇక్కడి నుంచి తిప్పుతున్నాడు, అనిత్యానందాల నుంచి నిత్యానందం వైపు. నాయన అంటే ఇంకొక 2 లెక్చర్స్లో అయిపోతుంది కనుక ఈ సబ్జెక్టే. ఒక జాగ్రత్త. ఏంటి అసలు ఇది? ఈ ప్రకరణం ఏంటి? విషయానందే బ్రహ్మానంద. అంటే ఈ విషయానందం ఏదైతే ఉందో ఇది బ్రహ్మానందానికి, నాకు ఆ టెక్నికల్ పదం కావాలి, ద్వారభూతం. ఇట్స్ ద గేట్వే కదా. ఇదిగో గేట్వేకి టర్న్ తీసుకుంటా ఉండాడు. కమాన్. యద్యత్ సుఖం భవేత్ తత్తత్ బ్రహ్మైవ ప్రతిబింబనాత్ వృత్తిష్వంతర్ముఖా స్వస్య నిర్విఘ్నం ప్రతిబింబనం. యద్యత్ సుఖం భవేత్ తత్తత్ బ్రహ్మైవ ప్రతిబింబనాత్. ఫస్ట్ 2 లైన్స్. యద్యత్ సుఖం భవేత్, ఏదైతే సుఖంగా తెలుస్తూ ఉందో, ప్లీజ్, ఏది మహత్ సుఖం కానీ, మహత్తర సుఖం కానీ, మహత్తమ సుఖం కానీ, ఏదేదైతే అది యద్యత్, ఏదేదైతే మనకు సుఖంగా తెలుస్తున్నదో తత్తత్ అదది. ఏదేదైతే మనకు సుఖంగా తెలుస్తున్నదో అదది బ్రహ్మైవ ప్రతిబింబనాత్. ప్లీజ్, దాని యందు బ్రహ్మ ప్రతిఫలించడం చేతనే తెలుస్తూ ఉంది. కాబట్టి విషయానందంలో తొంగి చూసేది ఏదో అది బ్రహ్మానందమే. కాబట్టి బ్రహ్మ ప్రతిబింబనం. బ్రహ్మైవ బ్రహ్మయేవ బ్రహ్మమే ప్రతిబింబనాత్. బ్రహ్మము ప్రతిబింబించడం జరుగుతూ ఉంది కదా. అంటే ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి మహత్తర సుఖం కానీ మహత్తమ సుఖం కానీ మనం అనుభవిస్తున్నాం అనుకోండి. ఆ అనుభవించేది ఎక్కడ? వృత్తుల్లోనే కదా, వృత్తి విశేషమే కదా. కాబట్టి మహత్ సుఖాన్ని అనుభవించిన, మహత్తర సుఖాన్ని అనుభవించిన, మహత్తమ సుఖాన్ని అనుభవించిన వృత్తులు ఉన్నవా లేదా? తరతమ భేదాలు ఉండొచ్చు, కానీ అంతా కాదు, మనకు అనిపించేటువంటిది వృత్తులే. ఆ వృత్తులలో బ్రహ్మ ప్రతిబింబించడం వల్లనే, ఎందుకని ఆనందం ఒక్కచోటే ఉంది కానీ ఎక్కడా లేదు, ఆ బ్రహ్మ ప్రతిబింబనంలోనే జరుగుతూ ఉంది ఇది. అంటే ఒక భోగాన్ని అనుభవించినప్పుడు, ప్లీజ్, ఒక భోగాన్ని అనుభవించినప్పుడు మళ్ళీ అనుభవించాలనే కోరిక కలిగిన వాడు అక్కడ లేడు. ఎందుకని? భోగ్య విషయము, ది ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్. భోగి ఎవడైతే దాన్ని కావాలని కోరుకున్నాడో డిజైరర్ వాడు ఎర్రర్. కాబట్టి కోరుకున్నటువంటి వాడు, వాడి చేత కోరబడినటువంటి విషయం, ఈ రెండు ఒకటి కావడమే భోగం. అది భోగం అంటే భోగే. ఆ భోగానుభవం జరిగేటప్పుడు మళ్ళీ కోరుకునేవాడు ఎక్కడొస్తాడు? అక్కడ వాడు లేడు.
కోరేవాడు లేకపోవడంలో ఏర్పడే భోగంలో ఏ సుఖాను వృత్తి విశేషం నీకు కలుగుతూ ఉందో అదే ఆనందం. అంటే అక్కడ కోరేవాడు లేడు గనక ఏముందండి? బ్రహ్మ ప్రతిబింబనం. పరమేశ్వరుడు ప్రతిఫలించడమే జరుగుతూ ఉంది, ఆత్మ చైతన్యం ప్రతిఫలించడమే జరుగుతుంది. ఇంకా క్లియర్ చేస్తాడు మీకు. వృత్తిషు, ఇవే వృత్తులు ఏవైతే ఉన్నాయో అంతర్ముఖాసు, థర్డ్ లైన్ ఆయన, వృత్తిషు అంతర్ముఖాసు అస్య, అది వృత్తిష్వంతర్ముఖాస్వస్య, వృత్తిషు, ఈ వృత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి అంతర్ముఖాసు. ఎప్పుడైతే ఇంట్రావర్ట్ అయినాయో, బయట విషయాలు కావాలి, పొందాలి, అనుభవించాలి అనుకున్నంత వరకు బహిర్ముఖంగా ఉండే వృత్తులు ఇప్పుడు అనుభవం జరిగిపోతూ ఉంది గనక ఇప్పుడు బహిర్ముఖమై లేవు వృత్తులు, అంతర్ముఖంగా ఉన్నాయి. స్వస్య నిర్విఘ్నం ప్రతిబింబనం. కాబట్టి ఈ వృత్తులు ఏదైతే మనం మహత్సుఖాన్ని, మహత్తర సుఖాన్ని, మహత్తమ సుఖాన్ని అనుభవిస్తూ ఉండేటప్పుడు వృత్తులు ఆ అనుభవాలలో చిక్కుకొని ఉన్నాయి. సరేనా? ఆ వృత్తి విశేషంగానే అనుభవాలు తెలుస్తూ ఉన్నాయి. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ సపోజ్ వృత్తి విశేషం ఎగిరిపోయింది అనుకోండి, అప్పుడు ఆ వృత్తులు ఏమైనాయి? విలీనమైనవి కదా. విలీనం కావడం అంటే అంతర్ముఖమైనవి కదా, విశేషంతో సంబంధం లేవు కదా. ఇప్పుడు అంతర్ముఖమై ఉండేవి కదా. నిర్విఘ్నంగా ఉంది అని అర్థం. బ్రహ్మ ప్రతిబింబనం నిర్విఘ్నంగా ఉంది, బ్రహ్మము ప్రతిఫలించడం విఘ్నం లేకుండా ఉంది. ఏ అబ్స్టకల్ లేదు. ఎందుకు అబ్స్టకల్ లేదు స్వామీజీ? మహత్తు ఉంటే మహత్తరం కనుక వచ్చిందంటే దానికి ప్రతిబంధకం కాకపోయినా దానికి అడ్డంకుగా కనపడుతుంది, అవరోధంగా తెలుస్తూ ఉంది. దాని యొక్క అనుభవం వేరే, దీని అనుభవం వేరే. మహత్తర సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే అది మహత్తరంగా మారినప్పుడు అది ఒక రకమైనటువంటి సుఖానుభూతిగా ఉంది. వీటిల్లో ఈ వ్యత్యాసాలు తెలుస్తూ ఉన్నాయి. అదే వృత్తులు, అవే ఆలోచనలు అంతర్ముఖమైన. అక్కడ వృత్తి విశేషంగా ఏమీ లేదు గనక, వృత్తులే లేవు గనక బ్రహ్మ ప్రతిబింబనం జరుగుతూ ఉంది. ఇక్కడ మారుతూ ఉంటే విఘ్నాలు ఉన్నాయి, అక్కడ మారడం లేదు కదా. నిర్విఘ్నం ప్రతిబింబనం, నిరంతరం ఏ ఆటంకం లేకుండా, ఏ విఘ్నం లేకుండా కొనసాగుతూ ఉంది బ్రహ్మ ప్రతిబింబనం. ఇది బ్రహ్మాకార వృత్తి అంటామే. అది అంటే ఇది ఏ వృత్తి స్వామీజీ? శాంత వృత్తే నాయన. ఇది ఏ వృత్తి? క్లియర్ అవుతుంది చూడండి. నిమిత్తం మీద ఆధారపడి నైమిత్తిక సుఖం ఒక నిమిత్తంగా, ఒక కారణంగా నీకు కలిగేది. ఇదిగో నాకు ఇది తీరింది, అందువల్ల నాకు ఈ సుఖం వచ్చింది. కాబట్టి నిమిత్తం మీద, ఒక కారణంగా, నిమిత్తంగా ఏ సుఖమైతే నీకు కలుగుతూ ఉందో అది అంతర్ముఖమైనప్పుడు అది విషయం. అంటే అక్కడేమో శాంత వృత్తి కలుగుతూ ఉంది, అంతర్ముఖం అయిపోయింది అనుకోండి, వృత్తే లేదు. ఇంకొక దాని మీద, వృత్తి మీద ఆధారపడకుండా నీలో నీకు సుఖం నీవుగా తెలుస్తూ ఉంది. ఇది బ్రహ్మ ప్రతిబింబనం భవతి, బ్రహ్మ ప్రతిబింబనం భవతి. ఎందుకని? ఇది సుఖమే, శాంత సుఖం. దేనికి సంబంధించిన సుఖం చెప్పండి? దేనికి సంబంధించిన సుఖం కాదు. అది అనుభవిస్తూ ఉన్నంత వరకు అయ్యా నీకు ఆనందం ఎందుకు కలుగుతుంది? నేను లడ్డు తింటున్నానండి, ఆనందం కలుగుతూ ఉంది. కానీ వృత్తులు అంతర్ముఖం అయిపోయినాయి. అంతర్ముఖం అయిపోయినప్పుడు వృత్తులు అక్కడ అనుభవం జరగడం లేదు. అనుభవం జరగకుండా ఉండినా ఆనందం కలుగుతూ ఉంది. అది దేనికి సంబంధించిన ఆనందం? అది వృత్తిరహిత చైతన్యం. వృత్తిరహిత చైతన్యం, థాట్లెస్ అవేర్నెస్. థాట్లెస్ అవేర్నెస్. క్లియర్? అది నిర్విఘ్నంగా సాగుతూ ఉంటుంది. వృత్తిషు అంతర్ముఖాసు అస్య ప్రతిబింబనం నిర్విఘ్నం భవేత్, నిర్విఘ్నం భవేత్ ఇది. కాబట్టి ఇక్కడ అనాత్మ వస్తు చింతనం లేదు. అవునా? ఏదైతే ఆత్మ కాదో దాని గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. ఎందుకని లేదు? వృత్తులు అంతర్ముఖం అయిపోయినాయి. కాబట్టి ఆత్మ చైతన్యమే, ఆ వృత్తులు లేకపోవడం వల్ల ఆత్మ చైతన్యం ఒక్కటే ప్రతిబింబిస్తూ ఉంది. ద్వైతం లేదు, అనుభవించేవాడు అనుభవింపబడేది లేదు. అది ప్రధానమైనటువంటి విషయం. అంటే విషయ విషయీ భేదం నాస్తి, విషయ విషయీ భేద నాస్తి.
డిజైర్డ్ ఆబ్జెక్ట్ లేదు, డిజైరర్ లేడు. అవునా? ఉన్నదనుకోండి వృత్తి విశేషం ఉందని అర్థం. కాబట్టి అనుభవించేటువంటి వాడు, అనుభవింపబడేటువంటి వస్తువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వృత్తి విశేషం ఉందని అర్థం. కానీ ఇక్కడ రెండూ లేవు. కాబట్టి ద్వైతం ఎగిరిపోయింది. భోక్త లేడు, భోగ్యము లేదు. ఆ లేనప్పుడు ఏ ఆనందం అయితే కలుగుతూ ఉందో అది శాంత వృత్తికి సంబంధించింది. అక్కడ బ్రహ్మ ప్రతిబింబనం భవతి, బ్రహ్మ ప్రతిబింబనం భవతి. అంటే జ్ఞాత లేకుండా, ఇంకొక విధంగా చెప్తాను, జ్ఞాత లేకుండా కలిగే జ్ఞానమే చైతన్యం. క్లియరా? నోవర్ ఈజ్ ఆబ్సెంట్. జ్ఞాత లేడు. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి, లేదు. కాబట్టి అక్కడ ఏముంది? కేవలం చైతన్యం ఉంది. ఎక్కడ? అది వృత్తులు లేనిటువంటి బుద్ధిలో. చూడండి తమాషా, వృత్తులు ఉండేది బుద్ధిలో. ఇప్పుడు అంతర్ముఖం అయిపోవడం వల్ల వృత్తులు బుద్ధిలో లేవు. అప్పుడు బుద్ధిలో ఏదైతే ప్రతిబింబిస్తూ ఉందో ఆ ప్రతిబింబ చైతన్యం, అదే బ్రహ్మ చైతన్యం. బ్రహ్మ ప్రతిబింబనం భవతి. కాబట్టి బ్రహ్మానందము నిర్విఘ్నంగా. ఇప్పుడు గనక మీరు ధ్యానానికి పోతే ధ్యాన విషయం ఆలోచిస్తే ఇదే జరిగేది. ఇప్పుడు అర్థమైంది? దీన్ని ఉపనిషత్తు ఒక్క సెంటెన్స్లో చెప్పింది. ధ్యానం నిర్విషయం మనః. మనసులో ఏ వృత్తులు లేకుండా ఉండడమే ధ్యానము. కాబట్టి మనసులో ఏ వృత్తులు లేకుండా నీవు గనక జాగ్రత్త అవస్థలో ఉంటే అది ధ్యానం. ధ్యానం నిర్విషయం మనః. విషయ వృత్తులు లేకుండా పోవడం. విషయ వృత్తులు లేకుండా పోయిందంటే ఎక్కడ? తమాషా చూడండి, నీళ్లు లేవు, అటు తొంగి చూసి నీళ్లు లేవండి ఇక్కడ. ఎక్కడ? బావిలో. అది ఆడ ఇలా తొంగి చూచి అబ్బాయి నీళ్లు లేవండి. ఎక్కడ లేవండి? బావిలో లేవండి. వృత్తులు లేవండి. ఎక్కడ లేవండి? బుద్ధిలో లేవండి. మరి నీళ్లు లేవు, ఆ బావిలో ఏముందని పూడికి తెలుస్తూ ఉందని, మాకు మామూలుగా ఏముందని, మట్టి ఉందండి, అంతేనండి. సరే, వృత్తులు లేవు, బుద్ధిలో ఏముంది? బుద్ధి ఉందా అసలు? చెప్పండి, బుద్ధి ఉందా అంటున్నా. బుద్ధి ఉంది. ఎట్లాంటి బుద్ధి? వృత్తులు లేని బుద్ధి. అది ఉంది కదా. ఉందంటే సత్. ఉంది అంటే సత్. ఆ సత్ ఏది? బ్రహ్మమే కదా. సత్ చిత్ ఆనందం. బ్రహ్మ ప్రతిబింబనం భవతి. ఇది. దీనికి ప్రాణాయామానికి ఏం సంబంధం సార్? నాకు తెలియక అడుగుతా. దీనికి యోగానికి ఏం సంబంధం? కాబట్టి నువ్వు ధ్యానం చేస్తే నీకు అది వస్తుంది, ఇది వస్తుంది అన్నాడు అనుకోండి. లేదు, ప్రాణాయామం చేస్తే ఎట్లా వస్తుంది? ఇదిగో ఇలా వస్తుంది. వృత్తి ఎప్పుడైతే అంతర్ముఖం అయిపోతా ఉందో వృత్తి రహిత బుద్ధిలో చైతన్యం ప్రతిబింబిస్తూ ఉంది. అదే వృత్తిరహిత చైతన్యము. వృత్తిరహిత చైతన్యము అది. కాబట్టి ఇప్పుడు నీ మనసులో ఏదో లేదు. ఇప్పుడు వృత్తులు లేకుండా నువ్వు ఉండగలిగితే, రజో తమో గుణాల వల్ల ఏర్పడేటువంటి ఘోర మూఢ వృత్తులు లేకుండా, ఈవెన్ సత్వగుణం వల్ల ఏర్పడేటువంటి శాంత వృత్తులు కూడా లేకుండా, నీ వృత్తులన్నీ కూడా అంతర్ముఖమైనప్పుడు, అంతర్ముఖమైనవి కనుక వృత్తులు అక్కడ లేకపోయినా బుద్ధి ఏ యొక్క చిన్మాత్ర ప్రతిబింబంతో ప్రకాశిస్తూ ఉందో ఆ స్థితి ధ్యానం. అది ధ్యానం. అది ఒక రకంగా సవికల్ప ధ్యానం. ఇది సవికల్ప బ్రహ్మానుభూతి. ఇప్పుడు ఈ దశలో ఈ కన్ఫ్యూషన్ అంత అవసరం లేదు, తర్వాత చెప్తా. సవికల్పం. నీకు లోపల ఏ వృత్తి లేకుండా ఉంది, కానీ బ్రహ్మ చైతన్యం మాత్రం ఉంది. అది ప్రతిబింబం భవతి. అదే కనుక ఒక ప్రతిబింబం నీళ్ళల్లో పడ్డప్పుడు, చంద్రుని యొక్క ప్రతిబింబం నీళ్ళలో పడింది, శుద్ధంగా కనపడుతూ ఉంది, అదొక దశ. ఈ లోపల అక్కడ ఏదన్నా ఒక రాయి పడింది అనుకోండి, నీళ్ళల్లో రాత్రిపూట పడినప్పుడు, లేదో కప్ప ఎగిరి దూకింది అనుకోండి, అక్కడ కనుక అలలు గదిలాయంటే చంద్రుడు ముక్కలు ముక్కలైనట్టుగా తెలుస్తుంది. ఈ ముక్కలు ముక్కలైనట్టు తెలియడం విఘ్నం. ఏమీ లేకుండా ప్రతిబింబించడం నిర్విఘ్నం. కాబట్టి బుద్ధిలో నిర్విఘ్నంగా బ్రహ్మ ప్రతిబింబము అంటే ఏ విధమైనటువంటి వృత్తి విశేషాల చేత కదలికలు లేకుండా, సందిగ్ధం లేకుండా
భేదం లేకుండా పూర్ణంగా ప్రతిబింబిస్తూ ఉందో అది బ్రహ్మ నిర్విఘ్న ప్రతిబింబనం. ఆంతర్యంలో బ్రహ్మదర్శనం ఇది. అయితే స్వామీజీ బయటకు వస్తే కళ్ళు తెరిస్తే సర్వత్రా బ్రహ్మస్వరూపానుభూతి ప్రదర్శనాయ. సర్వత్రా ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది ఆంతర్యంలో సర్వత్రా కళ్ళు తెరిచి చూస్తే సర్వత్రా బ్రహ్మస్వరూపానుభూతి ప్రదర్శనాయ. బ్రహ్మము యొక్క స్వరూపం మనకు అనుభూతిగా అందడానికి ఇదంతా కూడా ప్రదర్శనగా ఎట్లా ఉందో తత్ స్వరూపం స్మారయతి ఇదానీం. ఇప్పుడు అది చెప్పబోతా ఉండాడు. అయ్యా నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు వృత్తులన్నీ కూడా అంతర్ముఖమైనటువంటి దశలో ఏ బ్రహ్మస్వరూపం అయితే నీకు ప్రతిబింబించడం వల్ల నీకు నిత్యానందం కలుగుతూ ఉందో కొద్దిగా ఎందుకు అంటున్నానంటే కొద్దిగా పెద్దగా అనేది నిత్యానందంలో లేదు. నిత్యానందమే. కానీ ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే అంతర్ముఖం అయినప్పుడు మాత్రమే నీకు బ్రహ్మ ప్రతిబింబనం జరుగుతూ ఉంది. మళ్ళీ బహిర్ముఖం అయ్యావా మళ్ళీ అది పోతా ఉంది. అందువల్ల అది కేవలం బ్రహ్మానుభూతి అని అనలేకపోతున్నాం కనుక బ్రహ్మ ప్రతిబింబనం తాత్కాలికంగా. ఇప్పుడు వాస్తవంగా బ్రహ్మదర్శనం కావాలి మనకు. చూడండి తిరిగిపోతా ఉంది సబ్జెక్ట్. సత్యదర్శనం కావాలి. సత్యస్వరూపం బ్రహ్మ యొక్క సత్యస్వరూప దర్శనం మనకు కావాలి. నెక్స్ట్ సత్తాచితి సుఖం చేతి స్వభావా బ్రహ్మణస్త్రయః మృశ్చిల్లాదిషు సత్తైవ వ్యజ్యతే నేతరద్వయం. ఇప్పుడు బ్రహ్మస్వరూపానికి వస్తున్నాడు. ఇంతవరకు మనం చూసింది ప్రతిబింబం అంటే అద్దంలో మన ముఖం చూసుకున్నాం. ఆ ముఖం ఎవరిదో కాదు, మందే. కాబట్టి అద్దంలో కనిపించిన ముఖం కూడా మనదే. కాకపోతే లేటరల్ ఇన్వర్షన్ ఉంది. అది తమాషా. అద్దంలో కుడి చెంప ఎడమ చెంప కుడి చెంప, అవునా కదా? కుడి భుజం ఎడం భుజం కుడి భుజం. అది అద్దంలో ప్రతిబింబం. వాస్తవం కాదు. ఇప్పుడు వాస్తవం బ్రహ్మస్వరూపం చూస్తున్నాడు. సత్తా నంబర్ 1, చితిహి నంబర్ 2, సుఖం నంబర్ 3, చ మరియు ఇది స్వభావాః బ్రహ్మణస్త్రయః. బ్రహ్మణః త్రయః స్వభావాః ఇది. ఈ త్రయః ఏమిటా త్రయః? సత్తా, చితిహి, సుఖం. సత్, చిత్, ఆనందం. అంతే, ఇంకేం లేదు. సత్, చిత్, ఆనందం. సత్తా సత్, చితిహి చిత్, సుఖం ఆనందం. కాబట్టి ఈ సచ్చిదానందం అనేది ఏదైతే ఉందో, సత్యం జ్ఞానం అనంతం అని ఏదైతే అంటున్నామో, సత్ చిత్ ఆనందం అని ఏదైతే అంటున్నామో, అస్థి భాతి ప్రియం అని ఏవైతే మాట్లాడుతున్నామో, ఈ మూడు కూడాను త్రయః. ఈ మూడు బ్రహ్మణః స్వభావః. ఇది బ్రహ్మము యొక్క స్వభావం. బ్రహ్మము సత్, సత్ అయిన బ్రహ్మము చిత్, సత్తు చిత్తు అయిన బ్రహ్మము ఆనందం. అది ఇంకేం లేదు. ప్లీజ్. ఇప్పుడు ఇవి ఎట్లా ఉంది? ఈ సచ్చిదానంద స్వరూపం మనకు అనుభవాల్లో అందేటువంటి వృత్తుల్లో ఏ విధంగా ఉందో తెలుసుకొని అంతటా ఉండేటువంటి బ్రహ్మమును ఏ విధంగా దర్శించాలో చెప్పబోతూ ఉన్నాడు. మెట్టుగా సోపానక్రమంగా వస్తూ ఉంది. 3rd లైన్, మృశ్చిలాదిషు సత్తైవ వ్యజ్యతే. మృశ్చిలాదిషు, మృత్ అంటే మట్టి, శిలాదిషు అంటే రాళ్లలో, శిల అంటే రాయి. కాబట్టి మట్టి, రాళ్ళు ఇటువంటి వాటిలో మృశ్చిలాదిషు సత్తైవ, సత్తా ఏవ, సత్తా ఏవ సత్తైవ, సత్తైవ వ్యజ్యతే, వ్యక్తమవుతూ ఉంది. నేతరద్వయం, ఇతరద్వయం నా ఇతరద్వయం నేతరద్వయం. బాగా అర్థం చేసుకోండి. వెరీ బ్యూటిఫుల్ టర్నింగ్. సత్ చిత్ ఆనందం అనేటువంటి ఈ మూడు బ్రహ్మము యొక్క స్వభావాలు. స్వభావాలు అంటే లక్షణాలు కదా. బ్రహ్మలక్షణం అది. సత్ చిత్ ఆనందం అనేటువంటిది బ్రహ్మలక్షణం.
కాబట్టి లక్షణం అనేటువంటిది వస్తువును వదిలిపెట్టి ఉండదు. లక్షణం అనేది వస్తువును వదిలిపెట్టి ఉండదు. కాకపోతే ఇక్కడ ఏదైనా సరే బ్రహ్మ వస్తువు అని అన్నావు అంటే దాంట్లో సతు చితు ఆనందం ఉండి తీరాలి. క్లియర్? ఏది ఉండినా సర్వం బ్రహ్మం అంటున్నావు గనక సర్వత్రా ఈ మూడు ఉండాలి. సత్తు ఉండాలి, చిత్తు ఉండాలి, ఆనందం ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, మృచ్ఛలాదిషు మట్టిలో కానీ లేదా రాయిలో కానీ, మట్టి రాళ్ళు అటువంటి వాటిల్లో ఏముందంటే సత్తు చిత్తు ఆనందం కనపడడం లేదు. సత్తైవ వ్యజ్యతే, సత్తా ఏవ, సత్తు మాత్రమే వ్యజ్యతే, అది వ్యక్తీకరింపబడుతూ ఉంది. సత్తు మాత్రమే వ్యక్తమవుతూ ఉంది, మేనిఫెస్ట్ అవుతూ ఉంది. నేతరద్వయం, అది ఆయనే చెప్తున్నాడు క్లియర్గా. ఇతరద్వయం నా, ఇతర వేరే, ద్వయం రెండు, ఆ రెండు ఏంది? ఇతర వేరే, చిత్ ఆనందం. నా వ్యజ్యతే, వ్యజ్యతే న వ్యజ్యతే, సత్తైవ వ్యజ్యతే, ఇతరద్వయం న వ్యజ్యతే. ఆ రెండు కావడం లేదు. ఇప్పుడు మట్టి ఉంది, మట్టిలో చిత్తు ఉందే అనేది ప్రశ్న. చిత్తు అంటే జ్ఞానం. ఏమో ఉందేమో, వాడిది మట్టి బుర్రరా అంటారు చూసారా, దాని అర్థం ఏంది? అది ఎంత చెప్పినా అర్థం కాదులే, అది మట్టి బుర్ర అంటే దాని అర్థం చిత్తు లేదని అర్థం. మట్టిలో చిత్తు లేదు. నేతరద్వయం ఇతరద్వయంనా, ఆ రెండు లేవు. చిత్తు కనుకుంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఒక రాయి మీద కూర్చొని, ఒక బండ మీద కూర్చొని, ఒక పెద్ద లడ్డు తెచ్చుకొని, తిరుపతి లడ్డు వేడివేడిగా, తిరుపతి అంతా కూడా రాళ్లే గనక పైన ఒక పెద్ద బండ మీద కూర్చొని దీన్ని తింటా కొద్దిగా తిని ఆ బండ మీద పెట్టాడు అనుకోండి, చిత్ ఆస్పెక్ట్ కనుక ఉంటే బండకి, వీడు తిని తిరిగి చూసేటప్పటికి లడ్డు ఉండదు. ఉంటుందే? ఇప్పుడు ఎందుకు మనం ఏదైనా వస్తువుని రాయి మీద పెడతామంటే అర్థమైంది, మనం ఒకటి తింటా ఎదుటి వ్యక్తి చేతిలో పెట్టాం కొద్ది పట్టుకొని. ఎందుకని? మళ్ళీ తినగలిగే పరిస్థితి ఉంటుందో లేదనే సందేహం ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. నువ్వు ఎప్పుడైతే రాయి మీద పెట్టావో అది అట్లా ఉంటుంది. ఎందుకని? సత్తా ఏవ వ్యజ్యతే, అక్కడ వ్యక్తీకరింపబడేది సత్తే. అది ఉంది, రాయి రాయిగా ఉంది, మట్టి మట్టిగా ఉంది. అంతేగాని మట్టిలో మనకు ఏ జ్ఞానం తెలిసి రావడం లేదు, రాయిలో కూడాను ఏ జ్ఞానం తెలిసి రావడం లేదు. అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి సత్ అనేది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు లేవని కాదు అర్థం చేసుకోవాల్సింది. సత్ అనేది అన్నిట్లో ఉంది. వస్తాను మళ్ళీ. సత్ అనేది అన్నిట్లో ఉంది. ఎప్పుడైతే మట్టి రాయిలోనే ఉందో, కేవలం సత్తా మాత్రమే వ్యక్తమయ్యేటువంటి రాళ్లల్లో మట్టిలో ఉండేటప్పుడు చక్కగా మాట్లాడుతూ ఉండేటువంటి మనిషిలో లేకుండా ఎట్లుంటుంది? తిరుగుతూ ఉండేటువంటి జంతువులో లేకుండా ఎట్లా ఉంటుంది? ప్రాకుతూ ఉండేటువంటి కీటకాల్లో, తేళ్లల్లో, పావుల్లో లేకుండా ఎట్లా ఉంటుంది? వాటిల్లో ఉంది. కాబట్టి దీని అర్థం ఎంతవరకు మనం తీసుకోవాలంటే కేవలం మృచ్ఛలాదిషు, మట్టిలో కానీ శిలల్లో రాళ్లల్లో కానీ సత్తా మాత్రమే ఉంది అని అంటే అంతటా సత్తా ఉంది అని అర్థం. నెక్స్ట్, సత్తా చితిర్ద్వయం వ్యక్తం ధీవృత్యోర్ఘోరమూఢయో శాంతవృత్తౌ త్రయం వ్యక్తం మిశ్రం బ్రహ్మేత్తమీరితం. అసలు కీలకం అంతా ఇక్కడ ఉంది. సత్తా, సత్, చితిహి, చితిర్ద్వయం, చితిహి ద్వయం. అంటే చిత్, సత్, చిత్. సత్తా చితిహి, సత్ చిత్ ద్వయం, ఈ రెండు కూడాను వ్యక్తం, మేనిఫెస్ట్ అవుతూ ఉన్నాయి, వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎక్కడ? ధీవృత్యోహో ఘోరమూఢయోహో. ధీవృత్తులు, బుద్ధి వృత్తులు. ధీ అంటే బుద్ధి. ధీవృత్తయోహో, బుద్ధి వృత్తుల్లో. ఎటువంటి బుద్ధి వృత్తులవి? ఘోర మూఢయోహో అంటే
రాజస తామస గుణాలకు సంబంధించినటువంటి ఘోర వృత్తులు, మూఢ వృత్తులు ఏవైతే మనం తెలుసుకొని ఉన్నామో ఆ రెండిట్లో కూడాను సత్తు ఉంది, చిత్తు ఉంది. వృత్తి ఉంది అంటున్నాం కదా నాయన. ఒకటి ఉంది అని అంటే అది స్వతసిద్ధంగా ఉండాలి, మరొక దాని మీద ఆధారపడిన ఉండాలి. కాబట్టి ఘోర వృత్తి ఒకటి ఉంది అంటే ఆ ఘోర వృత్తి దేని మీద అయితే ఆధారపడి ఉందో అది సత్. కాబట్టి ఉన్నది లేకుండా పోతే ఇది ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఇది ఉండడానికి ఏది ఉండడం కారణమో అదే సత్ అయింది గనక ఆ సత్త ఏదైతే ఉందో వృత్తులన్నిట్లో ఉంది. ఘోర వృత్తిలో ఉంది, మూఢ వృత్తిలో కూడా ఉంది. కానీ ఘోర వృత్తులు కానీ మూఢ వృత్తులు కానీ ఇవి కోరికలకు సంబంధించినవి. కోరికలు తీరకపోతే క్రోధానికి సంబంధించినవి, ప్రతికూలానికి సంబంధించినవి, ద్వేషానికి సంబంధించినవి. అంటే ఏమిటి? అవన్నీ కూడా వృత్తులే. క్రోధ వృత్తులు చూసారా, కామ వృత్తులు, లోభ వృత్తులు అవన్నీ కూడా వృత్తులే. వృత్తి అన్నప్పుడు సంకల్పమే గనక, సంకల్పం అంటే థాట్ విషయమే గనక, వృత్తి విశేషమే గనక దాంట్లో జ్ఞానం సరైందా కాదనేది వేరే విషయం. కానీ జ్ఞానం ఉంది, ఘోర వృత్తి జ్ఞానం ఉంది, మూఢ వృత్తి జ్ఞానం ఉంది. దట్ ఈస్ చితిహి. కాబట్టి సత్ ఉండడం అనేది ఏదైతే ఉందో ఉనికి, ఎగ్జిస్టెన్స్. చితిహి నాలెడ్జ్ ఏదైతే ఉందో, కాబట్టి ఉండడం అనేటువంటి ఉనికి ఎగ్జిస్టెన్స్. కానీ కాబట్టి జ్ఞానాన్ని కలిగి ఉండడం అనేటువంటి చితిహి జ్ఞాన విషయం కానీ ద్వయం, ఈ రెండు వ్యక్తం చక్కగా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎక్కడ వృత్తులు ఉంటే అవి ఘోర వృత్తులు కానీ లేక మూఢ వృత్తులు కానీ. ఇప్పటికి మనకు రెండు తెలిసాయి ఆయన. ఒకటి మృశ్చిలాదిషు, మట్టి లేక రాళ్ళు ఇట్లాంటి వాటి యందు కేవలం సత్తా మాత్రమే, బ్రహ్మము యొక్క స్వభావమైనటువంటి సచ్చిదానందంలో సత్తా మాత్రమే తెలుస్తూ ఉంది. అదే ఘోర వృత్తులు మూఢ వృత్తుల దగ్గరకు వచ్చేటప్పటికీ సత్తా ఉంది, చిత్తు ఉంది. సత్తు ఉంది, చిత్తు ఉంది. శాంత వృత్తి దగ్గరకు వచ్చేటప్పటికి థర్డ్ లైన్ శాంత వృత్తవు. ఈ శాంత వృత్తుల దగ్గరకు వచ్చేటప్పటికి త్రయం వ్యక్తం. సత్, చిత్, సుఖం, ఆనందం ఉంది. ఈ మూడు వ్యక్తమవుతూ ఉన్నాయి. శాంత వృత్తిలో ఈ మూడు వ్యక్తం అవుతున్నాయి. ఘోర మూఢ వృత్తుల్లో రెండే వ్యక్తం అవుతూ ఉన్నాయి. మృచ్ఛిలాదిషు ఒకటే వ్యక్తం అవుతూ ఉంది. కాబట్టి శాంత వృత్తవు త్రయం వ్యక్తం. లాస్ట్ లైన్ థండరింగ్, అమేజింగ్. మిశ్రం బ్రహ్మ ఇత్తం ఈరితం. చూసారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బ్రహ్మ ఇత్తం బ్రహ్మ మిశ్రం ఈరితం. దీన్ని ఏమంటూ ఉన్నామంటే ఏది దాంట్లో సత్తే ఉంది. ఘోర మూడు వృత్తుల్లో సత్ చిత్ ఉంది. శాంత వృత్తిలో సత్ చిత్ ఆనందం ఉంది. సత్ దేనికి సంబంధించింది? బ్రహ్మమునకు సంబంధించింది. చిత్ దేనికి సంబంధించింది? బ్రహ్మమునకు సంబంధించింది. సుఖం దేనికి సంబంధించింది? బ్రహ్మమునకు సంబంధించింది. ఈ మూడిట్లో బ్రహ్మం ఉందా లేదా? ఇప్పుడు ఉంది కదా. మరి ఈ తేడాలేంటి? బ్రహ్మం ఉండేటప్పుడు బ్రహ్మ లక్షణం కదా ఇది. సత్ చిత్ ఆనందం లక్షణం అయినప్పుడు, స్వభావం అయినప్పుడు, స్వభావంలో ఏ కొంత దూరమైనా మొత్తం దూరమైనా స్వరూపమే పోతుంది. కాబట్టి స్వభావం పోలేదు, అది పాయింట్. స్వభావం పోలేదు. దీనికి ఒక పదం ఏం చెప్పాడు మనకు? తిరోహిత. కప్పబడింది, కవర్ అయి ఉంది అంతే. లేకుండా పోలేదు, కప్పబడి ఉంది. చూసాం కదా మొన్న మనం ఈరితం. అట్లాగే ఇక్కడ కూడాను ఈ మూడిట్లో బ్రహ్మం ఉంది. కారణం ఏంటో తెలుసా? సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తికించిన. ఉన్నదంతా బ్రహ్మ వస్తువు ఒక్కటే, బ్రహ్మము లేనిటువంటి చోటు లేదు. కానీ ఈ తేడాలు తెలుస్తూ ఉన్నాయి కాదు, ఇది గుణభేదాల వల్ల తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఘోర మూఢ వృత్తులు రజోగుణానికి సంబంధించినవి, శాంత వృత్తులు సత్వగుణానికి సంబంధించినవి. అట్లాగే మృచ్ఛిలాదిషు అనేటువంటిది కేవలం సత్తా ఉనికికి మాత్రమే సంబంధించింది. అన్నిట్లో బ్రహ్మం ఉంది, అన్నిట్లో బ్రహ్మం ఉంది. దీన్ని మిశ్రం బ్రహ్మ. మిక్స్చర్. ఇదేంటి సార్? ఇదే సాంబార్. ఇది మిక్స్చర్ సార్, ఇది మిక్స్చర్.
మిక్చర్ బ్రహ్మ. అరే ఏంటి స్వామీజీ ఇది? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే మేము మర్చిపోతామా? ఎన్ని ఉపన్యాసాలు చెప్పారు మీరు దాని మీద. ఏకమేవ అద్వితీయం అని ఇప్పుడు మళ్ళీ మిక్చర్ అంటారు కదా సార్. ఏది మిక్స్ అయింది? గుణాలతో మిక్స్ అయింది. అవునా? గుణాలకు సంబంధించి బ్రహ్మము తెలుస్తూ ఉంది గనక ఇంక అర్థం కావాలని చెప్తున్నా. తర్వాత వస్తాను పాయింట్కి. గుణాలు ఎక్కడుంటాయి చెప్పండి? చెప్పండి, పర్లేదు. మాయలో ఉంటాయి. ఎందుకని? సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి బ్రహ్మాశ్రయ. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి, తెలుసు కదా మీకు. కాబట్టి ఈ సత్వము రజస్సు తమస్సు అనేటువంటివి మాయకు సంబంధించినవి. ఈ గుణాలు మాయలో ఉన్నాయి. మాయ బ్రహ్మమును ఆధారం చేసుకొని ఉంది. ఇప్పుడు మాయలో ఎవరుండారు? బ్రహ్మమే ఉండేది. కాకపోతే మాయతో కలిసినటువంటి బ్రహ్మము మిశ్రం బ్రహ్మ, మాయా మిశ్రమం. దీన్ని సబల బ్రహ్మ అని కూడా అంటారు నాయన ఉపనిషత్తులో. అదొక పదం ఉంది, శబల బ్రహ్మ. శబల బ్రహ్మ ఊరికే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఉపనిషత్తులో మీకు టచ్ అయినప్పుడు ఓహో మిశ్రం బ్రహ్మని స్వామీజీ చెప్పాడు, అదే ఇది అనుకోండి. శబల బ్రహ్మ సాకార బ్రహ్మలే. కనుక మాయతో మిశ్రమమైనటువంటి బ్రహ్మం ఇత్తం ఈరితం ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. అయ్యా, జడ వస్తువుల్లో ఒక్క మాట చెప్పాలంటే, ఎందుకంటే మృచ్ఛిలాదిషు అన్నప్పుడు అవన్నీ జడ పదార్థాలు కదా. జడ వస్తువుల్లో మృచ్ఛిలాదిషు సత్తా మాత్రమే ఉంది. ఘోర మూఢ వృత్తులలో సత్తాతో పాటుగా సత్తుతో పాటుగా చిత్ కూడా ఉంది. శాంత వృత్తుల దగ్గరకు వచ్చేటప్పటికి సత్, చిత్, ఆనందం ఈ మూడు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మిశ్రం బ్రహ్మ. ఏమని ఇప్పుడు మనకు శాంత వృత్తుల్లో కనిపించేది కూడా మిశ్రం బ్రహ్మ. కాబట్టి వృత్తులలో, వృత్తి విషయాలలో, వృత్తులంటే ఆలోచనలు, మనసులో ఉండేటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనలు దేనికి సంబంధించినవో కామ్యం, అవి వృత్తి విశేషాలు. వృత్తులలో ఉన్నది బ్రహ్మమే, వృత్తి విషయాలలో ఉన్నది బ్రహ్మమే. ఫస్ట్ పాయింట్ అది. కనుక నీ మనసులో ఉండే వృత్తులలో ఉండే బ్రహ్మమే విషయాలలో కూడా ఉండేటప్పుడు, స్వామీజీ ఇక్కడైతే ఉన్నది ఆ విషయాల్లో ఉన్నదని ఎట్లా తెలుసు అనను. ఈ ప్రపంచమంతా తిరుగుడు మిళితమే కదా. పంచీకరణం చూశారు కదా. కాబట్టి పంచీకరణం జరిగినప్పుడే కదా వచ్చింది స్థూల జగత్తు కూడా. రేపు మీకు తత్వబోధలో ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. కనుక వచ్చింది కనుక, కాబట్టి వస్తువుల్లో కూడాను రజోగుణం అన్నా ఉండాలి, తమో గుణం అన్నా ఉండాలి. తమో గుణం నుంచి ఉత్పన్నమైందే ఈ ప్రపంచం, ఈ భౌతిక జగత్తు. కాబట్టి గుణం అక్కడ ఉంది. గుణం అక్కడ ఉన్నప్పుడు మాయ ఉంది. మాయ దేని మీద ఆధారపడి ఉందంటే బ్రహ్మం మీద ఆధారపడి ఉండడం చేత ఆ బ్రహ్మం కూడాను మిశ్రం బ్రహ్మ. నీ వృత్తులు ప్రకాశించడానికి నీలో చైతన్యంగా ఉండి మిశ్రం బ్రహ్మగా ఎట్లాగైతే ఉందో అదే బ్రహ్మము ప్రపంచంలో ఉండేటువంటి విషయాలలో, వస్తువులలో, సమస్తములో ఉండిపోయి ఉంది. కానీ అది శుద్ధ బ్రహ్మం కాదు, మిశ్ర బ్రహ్మం. అది ఇంకేం లేదు. ఏ బ్రహ్మం అన్నా కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్రహ్మమును చేరుకోవాలి. ఏం కావాలి? అంతే కదా. నేను బ్రహ్మమును పొందాలి, నేను బ్రహ్మమును చేరుకోవాలి. అయ్యా నువ్వు ఏంటయ్యా, నీ ప్రయత్నం ఏంటయ్యా? బ్రహ్మమును చేరుకోవాలి. ఎక్కడ చేరుకుంటావు చెప్పండి. నేను అబిడ్స్కి పోవాలండి, అబిడ్స్ చేరుకోవాలి అని అన్నాం అనుకో, అబిడ్స్ అనేది నీకు దూరంగా ఉంది కనుక. క్లియర్? బ్రహ్మముని ఎక్కడ పొందుతావు? బ్రహ్మము నీకు దూరంగా ఉంటే ఎక్కడన్నా, అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ప్రయాణం చేసి పొందడం. అలా పొందేటువంటి మహాత్ములు ఉన్నారు. వాళ్ళు ఎవరు అని నన్ను అడగబాకండి. అద్వైతులు తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళే సార్. బ్రహ్మము ఎక్కడో ఉంది, నేను పోయి పొందాలి అని ప్రయత్నం చేసేవాడు ఎవడైనా సరే వాడు అద్వైతి కాదు. అద్వైతి అయితే మాత్రం వాడికి అద్వైతం అర్థమైతే బ్రహ్మము ఎక్కడో ఉంది, నేను పోయి మౌంట్ ఆబు పోయి సాధించుకోవాలి అనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన వాడికి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకని?
బ్రహ్మము ఎక్కడో ఉంది, నేను పోయి చేరాలి బ్రహ్మముని అనేది కాదు ఇక్కడ విషయం. బ్రహ్మము అంతటా ఉంది అని నేను అర్థం చేసుకోవాలి. దట్ ఈజ్ నాలెడ్జ్. అది జ్ఞానం. అర్థం చేసుకోవాలి కనుక జ్ఞానం. కాబట్టి బ్రహ్మము అక్కడుంది కనుక నేను పోతానంటే అక్కడ బ్రహ్మం ఉంటే ఇక్కడ లేదని అర్థం. ఇఫ్ బ్రహ్మన్ ఈజ్ ఎనీవేర్, హీఈస్ ఎవ్రీవేర్. బ్రహ్మం అంటూ ఉంటే అంతటా ఉండాలి. అది మిశ్రం బ్రహ్మ శుద్ధ బ్రహ్మమా వేరే విషయం, తర్వాత వస్తాం. పోనీ మిశ్రం బ్రహ్మం ఉన్నా కూడా మిశ్రం బ్రహ్మం ఉంది, మాయ ఉంది, బ్రహ్మం ఉంది. మాయ లేదు, బ్రహ్మం ఉంది. గుణం ఉంది, బ్రహ్మం ఉంది. గుణం లేదు, బ్రహ్మం ఉంది. కాబట్టి ఎప్పుడూ ఉండేటువంటి బ్రహ్మం సచ్చిదానందమే. దాని యొక్క స్వరూపంగా కలిగినటువంటి బ్రహ్మం ఎప్పుడూ ఉంది, విశేషంగా ఉంది, అంతటా ఉంది. కాబట్టి బ్రహ్మము కోసం నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మము అంతటా ఉన్నది అనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. ఇది జ్ఞానం. కాబట్టి నీ వృత్తిలో బ్రహ్మం ఉంది, లేకపోతే వృత్తిగా ఉండదు. ఒప్పుకుంటావా? నీ వృత్తిలో బ్రహ్మం ఉంది అంటున్నాను నేను, ప్రతిఫలించడమే కావచ్చు. కాబట్టి ఏ వృత్తి అయితే నీలో కలిగిందో ఆ వృత్తి జ్ఞానపూరితంగా ఉంది. కుండను చూచావు, ఘట వృత్తి. వస్త్రాన్ని చూచావు, పట వృత్తి. ఘటము అనేటువంటి కుండ అనేటువంటి విషయం నీ వృత్తిలో ఉంది. అది వస్త్రం అనేటువంటి విషయం నీ వృత్తిలో ఉంది. కాబట్టి ఇది వృత్తి విషయంగా తెలుస్తూ ఉంది. ఘట వృత్తి, పట వృత్తి. కనుక నీ వృత్తిలో, నీ ఆలోచనలో బ్రహ్మం ఉంది. చిత్ లేదా? వృత్తి విషయంలో ఎవరుండరు. అది ఇంకేం లేదు సార్. కాబట్టి సర్వత్రా బ్రహ్మదర్శనం, సర్వత్రా బ్రహ్మదర్శనం జ్ఞానమేవా. అది డెఫినేషన్. జ్ఞానం అంటే ఏదో కాదు, సర్వత్రా అంతటా బ్రహ్మమును దర్శించడమే. అంతేగాని ఎక్కడో ఒక చోట బ్రహ్మమును చేరడం కాదు, బ్రహ్మమును పొందడం కాదు. బ్రహ్మమును పొందనవసరం లేదు. పొందనవసరం లేదని ఎందుకు అంటున్నానంటే, ఎవడైతే బ్రహ్మమును పొందాలనుకుంటూ ఉన్నాడో వాడే బ్రహ్మం. తెలియకపోవడమే సమస్య, తెలియని దాన్ని తెలుసుకోవడమే పరిష్కారం. దట్ ఈజ్ నాలెడ్జ్. అది జ్ఞానం, అది అద్వైత జ్ఞానం. కాబట్టి ఇత్తం బ్రహ్మ మిశ్రం బ్రహ్మ ఈరితం. అయ్యా, ఇది మిశ్రం బ్రహ్మ అని తెలియబడుతూ ఉంది. కాబట్టి ఎన్ని ఉన్నాయో వేరే, మనకు అవన్నీ కాదు. చాలా ఉండొచ్చు ఈ ప్రపంచంలో. కానీ ఇప్పుడు మనకేం తెలుస్తూ ఉంది తెలుసా? ఏది ఉండినా అది మిశ్రం బ్రహ్మ కన్నా వేరుగా లేదు. పోనీ ఇంతవరకు ఒప్పుకుంటారా? ఎందరెందరో ఉన్నారని, అందరిలో నీ ఉన్నావని. ఎందరెందరో ఉన్నారని, అందరిలో నీ ఉన్నావని. అవి మృచ్ఛలాదిషు కావచ్చు, పశువులు కావచ్చు, క్రిమికీటకాదులు కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, విభిన్నమైనటువంటి జీవరాశులు కావచ్చు. ఎందరెందరో ఉన్నారని, అందరిలో నీ ఉన్నావని. ఎన్నో మహిలో ఉండినా ఎన్నో మహిలో ఉండినా మదిలో నీవే ఉంటావని, నా మదిలో నీవే ఉంటావని. అక్కడ బ్రహ్మం ఉండినా అసలు వాస్తవానికి ఉండేది ఇక్కడే. ఎందుకని? అది అలా ఉంది అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ తెలుస్తుంది, వృత్తిలో తెలుస్తుంది. వృత్తిలో ఉన్నది ఎవరు? మిశ్రం బ్రహ్మ. కాబట్టి నా దగ్గరే ఉన్నావు. సత్యమైన నీ కథ వినిపించింది మనసు మనవిని. పోయిన పున్నమి వచ్చిందని, చేసిన పుణ్యము తెచ్చిందని. సత్యమైన నీ కథ విని. కాబట్టి ఏది సత్యమో మనకు అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఇదంతా. ఓహో, ఇదంతా కూడా మిశ్రం బ్రహ్మము. కాబట్టి బ్రహ్మం అనేది నాకు తెలియనిది కాదు, నా అనుభవంలో లేనిది కాదు, నాకు తెలిసిందే. కాబట్టి బ్రహ్మం నా అనుభవంలో ఎలా ఉంది అనేది నాకు అర్థం కావడం లేదు. అది సమస్య. నాకు అర్థం కావడం లేదు. అర్థం కావాలి. అర్థం కాకపోవడమే సమస్య, కానీ వస్తువు లేకపోవడం మాత్రం కాదు.
కాబట్టి భగవంతుణ్ణి ప్రత్యేకంగా పొందేదంటూ ఏమీ లేదు. భగవంతుడనేవాడు కొత్తగా నీ జీవితంలో ప్రవేశించేవాడు కాడు. ఎందుకని? ఉన్నవాణ్ణే నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, లేనివాడిని నువ్వు ఎప్పుడు తెలుసుకోలేవు. కాబట్టి ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. నువ్వు ఉన్నావంటేనే భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఉన్నావు, భగవంతుడు ఉన్నాడు. రేపు నువ్వు లేకుండా పోయినా భగవంతుడు ఉంటాడు. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు ఉన్నాడు తాను. కాబట్టి ఉండేటువంటి వాణ్ణే నేను తెలుసుకుంటూ ఉన్నా. ఉండేవాణ్ణి ఎట్లా తెలుసుకుంటావు? ఉన్నట్టు తెలుసుకుంటున్నా. దట్స్ ద పాయింట్. ఉండేవాణ్ణి ఉన్నట్లుగా తెలుసుకుంటున్నా. ఉన్నవాణ్ణి ఉన్నట్లుగా తెలుసుకుంటే లేనిది లేకుండా పోతుంది. ఇప్పుడు లేనిది ఉన్నట్టుగా చూస్తున్నా. ఇలా లేనిది ఉన్నట్టుగా చూడడానికి ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోవడమే కారణమవుతా ఉంది. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇదే జ్ఞానం. ఇది శబల బ్రహ్మ లేక మిశ్రం బ్రహ్మ. ఒక కొత్త టాపిక్ని ఇంట్రడ్యూస్ చేశాడు. కాబట్టి మిశ్ర బ్రహ్మం ఏదైతే ఉందో ఇది శుద్ధ బ్రహ్మంగా తెలిసి రావాలి. ఇప్పుడు తమాషా చూడండి. ఇప్పుడు మాయతో కూడినటువంటి బ్రహ్మమును మనం అర్థం చేసుకున్నాం ఇంతవరకు. గుణమిళితమైనటువంటి బ్రహ్మమును మనం ఇంతవరకు అర్థం చేసుకున్నాం. ఇలా అర్థం చేసుకున్నా కూడాను బ్రహ్మ పదార్థం మనకు అర్థమవుతా ఉంది. మిశ్రమమైనా కూడా బ్రహ్మ విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇది శుద్ధ బ్రహ్మం కాదు. శుద్ధ బ్రహ్మానికి ఈ మిశ్ర బ్రహ్మము ద్వారభూతము. సరిపోయిందా? చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మిశ్రమ బ్రహ్మంతో వెళ్ళిపోతున్నారు ఈరోజు. ఇంకా నెక్స్ట్ వీక్ పోయినామంటే శుద్ధ బ్రహ్మం, క్రిస్టల్ క్లియర్, మిశ్రమమే లేదు. మాయ లేనిది లేకుండానే పోతుంది. ఇక అది ఉండడానికి అవకాశమే లేదు. ఆ పరిస్థితి పోతుంది. అక్కడ మనకు తెలిసి వచ్చేటువంటిది శుద్ధ బ్రహ్మం. ప్లీజ్ దీన్ని ఇప్పుడు శరీరం ఉందనుకోండి. తమాషా చూడండి, తమాషా. శరీరం ఉంది. శరీరం ఏమిటి? బ్రహ్మమే. బ్రహ్మమే నాయన. శరీరం బ్రహ్మమే. లింగం ఏంటి? శివలింగం బ్రహ్మమే. శివుడు శివలింగం. శివలింగం మిశ్రం. శివలింగం మిశ్రం. అసలు అట్లొచ్చింది లింగం అనే పదం. లింగ్యతే అనేన ఇతి లింగ్యం. అది పదం. లింగ్యతే అనేన ఇతి లింగం. దేని ద్వారా నువ్వు మరొక దాన్ని తెలుసుకుంటూ ఉన్నావో అది లింగం. అర్థం కాల? ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్హి. ఎక్కడెక్కడైతే పొగ ఉందో అక్కడ నిప్పు ఉంది అని అర్థం. ఏకదేశీయంలే. ఎందుకంటే ఒక్కోసారి మనకు మంచు కూడా పొగలాగా కనపడుతుంది. అక్కడ అగ్ని ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్పాను కదా మొన్న కూడా, ఆచార్యులు అని గురించి చెప్తూ. కాబట్టి ఏకదేశీయం కనుక అంతవరకే తీసుకోవాలి. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్హి. ఎక్కడెక్కడైతే పొగ ఉందో అక్కడ అగ్ని ఉంది అని అర్థం. అంతేనా? అది లింగం. అదే లింగం. కాబట్టి శివుడు నీకు తెలియాలి. శివుడు తెలియాలంటే నువ్వు శివలింగాన్ని పెట్టుకుంటూ ఉన్నావు. ఈ లింగం ఏం తెలియజేస్తూ ఉందో తెలుసా? పొగ ఎట్లాగైతే అగ్ని ఉందని చెప్తూ ఉందో ఈ లింగము పరమేశ్వరునికి ప్రతీకంగా ఉండి దీని ద్వారా నువ్వు పరమేశ్వరుని పూజిస్తున్నావు. అంతేనా? లేక రాయిని పూజిస్తున్నావా? ఒక మట్టితో మృత్తికా లింగం తయారు చేశాడు అనుకోండి. మృత్తికా లింగం మట్టితో గనక లింగాన్ని తయారు చేస్తే మృత్తికా లింగాన్ని దాన్ని నువ్వు పూజ చేస్తున్నావంటే మట్టిని పూజ చేస్తున్నావనే, మహేశ్వరుని పూజ చేస్తున్నావనే. నీకు మట్టిగా కనిపించినా అది లింగం సార్. ఎందుకని? లింగ్యతే అనేనయితే లింగం. మరి అది లింగం అయితే సార్ ఇదేంటి? ఈ దేహం ఏంటి? ఇది కూడా ఆ లింగమే. అందుకనే మీరు చూడండి, మనం పూజలు చేసేటప్పుడు తమాషాలు ఉంటాయి. పూజ చేయిస్తూ నాయనా నువ్వు స్వామి చుట్టూ తిరుగు అంటుంటారు. స్వామి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆయన మీకు మంత్రం చెప్తూ ఉంటాడు. ఒక దశలో గది చిన్నదిగా ఉంటుంది, మనుషులు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు తిరగడానికి అవకాశం లేదు. ఏం చేస్తాడు చెప్పండి? అది భూభ్రమణం. నాయన ఎక్కడ నిలబడుకున్న వాళ్ళు అక్కడే తిరగండి. ఆయన తిరుగుతూ ఉంటే ఇప్పుడు మీరు చెప్పండి, యాని కానిచ పాప అని మొదలు పెడతాడు. యాని కానిచ పాప అని
జన్మాంతర కృతానిచ తాని తాని జన్మాంతర అనేక జన్మల్లో, పోయిన జన్మ కాదు అంతకుముందు జన్మ, అనేక జన్మల్లో ఏ పాపాలైతే నేను చేశానో, యాని కానిచ పాపాని, ఏ పాపాలైతే నేను జన్మాంతర కృతానిచ, కాబట్టి అనేక జన్మల్లో కృతాని నా చేత చేయబడ్డవో అవన్నీ కూడాను తాని తాని ఆయా పాపాలన్నీ కూడా వినశ్యంతి నశించిపోతూ ఉన్నాయి. ఎట్లా? ఏం ప్రదక్షిణ? పదే పదే అడుగడుగు నేను పెడతా ఉంటే పోతా ఉండయి. ఒక్కొక్క అడుగు పెట్టానంటే కొన్ని పాపాలు పోతున్నాయి. ప్రదక్షిణం పదే పదే, పదే అంటే పదం, ఒక అడుగు. కాబట్టి ఇదిగో నేను ఒక అడుగు వేశాను, కొన్ని పాపాలు పోయినాయి. ఇంకొక అడుగు వేశాను, కొన్ని పాపాలు పోయినాయి. ఎందుకని? నీ చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాను కనుక. రే పిచ్చోడా, నీ చుట్టూ నువ్వు తిరుగుతా ఆయన చుట్టూ అంటావేంటిరా? ఏంటి అసలు అది? నువ్వు ఇట్లా తిరుగుతూ నీ చుట్టూ తిరుగుతున్నానంటావేంటి? అదే కనుక భగవంతుడి చుట్టూ నువ్వు తిరిగితే పర్వాలేదు. నువ్వు అట్లా ప్రదక్షిణం చేయడం లేదు, రూములో స్థలం లేదు, నీ చుట్టే నువ్వు తిరుగుతూ ఉన్నావు. యాని కానిచ పాపాని జన్మాంతరకృతానిచ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే. నేను ఒక్కొక్కసారి తిరుగుతూ ఉంటే నా పాపాలు ఇన్ని పోతున్నాయి అంటే ఎందుకో తెలుసా? దీని చుట్టూ తిరిగితే ఆయన చుట్టూ తిరిగినట్టే. క్లియర్? అంటే ఒకరి శరీరం చుట్టూ ఇంకోటి తిరగమని కాదు, ఎవడి శరీరం చుట్టూ వాడు తిరిగి, ఇంకొకటి శరీరం చుట్టూ తిరిగేవాడిని ఏమంటారంటే అప్పులోడు అంటాడు. వాడి గురించి నేను మాట్లాడడం లేదు, అప్పులోని గురించి నేను మాట్లాడలే, ఆస్తికుని గురించి మాట్లాడుతున్నా. నీ చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటేనే సరేనా పాపాలన్నీ నశించిపోతా ఉన్నాయంటే నీ చుట్టూ నువ్వు తిరిగితే పాపాలు ఎట్లా పోతాయి? ఎందుకని? పాపాలు చేసిన నువ్వే కదా. నువ్వు చేసిన పాపాలు నీ చుట్టూ తిరిగితే పోతాయా? అంటే పాపాలు పోవాలంటే పాపి చుట్టూ తిరగాలనా? కాదు. లింగ్యతే అనేనైతే లింగం, ఈ దేహం ఏదైతే ఉందో, ఇక్కడ మనకి ఏదైతే ఈ దేహం కనపడుతూ ఉందో, ఈ దేహం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. కాబట్టి ఈ దేహం ఉండిన, ఈ దేహం ఉండడానికి, ఇదిగా ఉండడానికి ఏదైతే ఆధారమై ఉందో, మృచ్ఛిలాదిషు వాటిల్లోనే సత్తా ఆధారంగా ఉండేటప్పుడు నా దేహానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. ఎవరు ఉండడం వల్ల ఈ దేహం దేహంగా ఉందో, ఎవరు లేకపోతే మరుక్షణం ఇది శవంగా మారి శ్మశానంలో పిడికెడు బూడిదగా మారిపోతా ఉందో, సరేనా? అటువంటి పరమేశ్వరుడు. కాబట్టి ఇది కూడా లింగమే. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ. చూసారా? అసలు అట్లా వచ్చిందంతా. హే భగవాన్, నీకు స్నానం చేయిస్తున్నా. ఇదిగో ఈ దేహానికి స్నానం చేసేటప్పుడు కూడాను అభిషేకంగా ఫీల్ అవ్వచ్చు దీన్ని. ఎప్పుడు ఈ దేహంలో ఉండేటువంటి లింగ స్వరూపం, పరమేశ్వరుని యొక్క స్వరూపం నీకు అర్థమైతే దీనికి మనం స్నానం చేయిస్తున్న అభిషేకమే. అట్లా వచ్చింది. మంచి వస్త్రాలు ధరించావు, స్వామికి ఆభరణాలు వేసుకున్నావు, స్వామికి ఆభరణాలు వేసినట్లే. కుంకుమ తిలకాదులు దిద్దావు, అవన్నీ కూడాను భగవంతుడిని అలంకరించినట్లే. ఎందుకని? ఈ దేహం ఏదైతే ఉందో ఇదే దేవాలయంగా తెలిసిపోతూ ఉంది గనక. కాబట్టి ఈ జగత్తుకి ఉపాదాన కారణమైనటువంటి పార్వతీదేవి, నిమిత్త కారణమైనటువంటి పరమేశ్వరుడు, ఇద్దరి వలనే ఈ జగత్తు వచ్చింది కనుక ఈ మిశ్రం బ్రహ్మ కూడా అట్లాగే మనకు కనపడుతూ ఉంది కనుక జగతః పితర్రవు వందే పార్వతీ పరమేశ్వరవు. కాళిదాసు రఘువంశం అనేటువంటి కావ్యంలో కాళిదాసు చెప్పిన మాట అది. జగతః పితరవు వందే అంటే ఈ జగత్తుకి జ్ఞానపూరితమైనటువంటి ఈశ్వరుడు, అట్లాగే జ్ఞానాంబిక అంటే ఒక కుండ తయారు కావడానికి మట్టి ఎట్లాగైతే ఉండాలనో ఉపాదాన కారణం మెటీరియల్ కాజ్, అట్లాగే దాన్ని ఆ మట్టిని కుండగా తయారు చేసే కుమ్మరి ఎట్లాగైతే జ్ఞానం కలిగిన వాడు ఉండాలనో జ్ఞానం కలిగినటువంటి మహేశ్వరుడు, సరేనా? ఆ ఉపాదానమైనటువంటి అమ్మ జ్ఞానాంబిక, వీళ్ళిద్దరూ ఏకమైతేనే సృష్టి తయారైంది. ఎవరిని వేరు చేయడానికి అవకాశం లేదు. ఇది అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. ఇది అర్ధనారీశ్వరి స్వరూపం. ఒకే దేహంలో అటు అమ్మవారు అటు స్వామి ఇద్దరు కనపడుతున్నారంటే ఈ అర్ధనారీశ్వర స్వరూపం కూడాను ఇదే. కాబట్టి ఇదంతా కూడాను మిశ్రం బ్రహ్మ అంతా బ్రహ్మమే ఇప్పుడు. కాబట్టి ఇక్కడికి వచ్చేసాం. ఇది ద్వారభూతం. ఎప్పుడైతే ప్రపంచాన్ని చూచామో ఈ ప్రపంచం కూడాను లింగం. శివలింగం ఎట్లాగైతే శివుణ్ణి తెలియజేస్తూ ఉందో, నీకు ప్రపంచ రూపంలో ఏదైతే కనపడుతూ ఉందో ఈ ప్రపంచము పరమాత్మను తెలియజేస్తూ ఉంది జస్ట్.
కాబట్టి ప్రపంచం ఏదో కాదు, ప్రపంచం కూడా లింగ స్వరూపమే. దేనికి లింగం అండి? పరమాత్మకి లింగం. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ శబ్ద బ్రహ్మం, మిశ్ర బ్రహ్మం, శబల బ్రహ్మం, ఇది ఏదైతే ఉందో ఇది ద్వారభూతమై ఉంది. ఈ ద్వారంలో నుంచి కనుక మనం ఎంటర్ అయితే శుద్ధ బ్రహ్మముని చేరిపోవచ్చు. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.